పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నేను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. హల్లెలూయా. నా కన్నీటిని నాట్యముగా మార్చిన దేవానికి స్తోత్రం. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. Thank you, Lord. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే నూతన వార శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నేటి ఆధునిక ప్రపంచంలో ఉద్యోగాలను బట్టి, పిల్లల యొక్క చదువులను బట్టి, ఆర్థికమైనటువంటి అవసరతలను బట్టి విపరీతమైనటువంటి ఒత్తిడికి మనిషి గురవుతున్న నేపథ్యంలో ఎప్పుడు కోపాలు ప్రదర్శించాలో, ఎప్పుడు మన ఫ్రస్ట్రేషన్ని మరి అణుచుకోవాలో తెలియనటువంటి నేటి దినాల్లో వారి యొక్క ఒత్తిడి అది ఫ్రస్ట్రేషన్గా మారి, ఆ ఫ్రస్ట్రేషన్ కోపంగా మారి, ఆ కోపాన్ని ప్రదర్శించే విషయంలో ఇతరుల్ని గాయాలు చేసి మరింతగా ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ఎగ్జార్టేషన్ మనకేమైనా సహాయం చేస్తుందేమో జాగ్రత్తగా విని స్నేహితులారా మంచి తీర్మానం తీసుకుందాం. దీని కొరకు నేను ఒక చిన్న సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదయాన్నే లెగిచినటువంటి జానీ, వాడికి 4 సంవత్సరాలు. వాడు లెగిచిన వెంటనే గమనించిన విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం వాడి పుట్టినరోజుకు వచ్చిన బహుమతుల్లో వాడికి ఇష్టమైనటువంటి ప్లాస్టిక్ గిటార్ని వాళ్ళ పప్పి పిచ్చపిచ్చగా కొరికి పడేసింది. అది చూసి వాడు తట్టుకోలేక ఏడుపు స్టార్ట్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళమ్మ మార్నింగ్ వాళ్ళ అన్నయ్యకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది, వాళ్ళ నాన్నకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది. వాడు వెళ్ళి సతాయిస్తున్నాడు, నాకు ఇష్టమైనటువంటి గిటారు పప్పి కొరికేసింది, చూడు ఎలా కొరికేసిందని ఏడుస్తూ చెప్పాడు. దానికి వాళ్ళమ్మ, సరేలేరా ఏడవకరా, ఉదయాన్నే తప్పకుండా ఒక మంచిది కొనిస్తాలే అన్నా సరే వాడు ఆపట్లేదు, ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడు. ఆడు ఏడుస్తూ ఉంటే ఒక పక్క పని, పెద్దోడికేమో క్యారేజ్,
బ్రేక్ఫాస్ట్, వాళ్ళ నాన్నకేమో లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో చిరాకు పడిపోయి ఫ్రస్ట్రేషన్లో బాగా లాగి పెట్టి ఒకటి కొట్టింది చిన్నోడికి. ఆడేడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నేమో నాకు వినబడుతుందరా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాడేమో మమ్మీ కొట్టింది అన్నాడు. అరే మమ్మీ ఎందుకు కొట్టిందిరా అంటే నా గిటార్ నేను ఈ పప్పి నవిలేసింది, పాడు చేసేసింది. సరే ఏడు పాపరా, ఇంకోటి కొని తీసుకొస్తా కదా. అయినా వాడు ఇంకా ఏడుస్తున్నాడు. ఆ ఏడుపులో భాగంగా, ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీద, పిల్లోడు వాళ్ళ అమ్మ మీద కోపంతో వాడిని కొట్టినందుకు, వాడు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నందుకు ఆ కోపంతో ఆయన లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు. ఆ లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయినటువంటి మనోడు ట్రాఫిక్లో చిక్కుకొని చిరాకులు పరాకులతో ఆఫీసుకు చేరుకొని, ఆఫీసులో ఎప్పుడో మధ్యలో 11:30 ప్రాంతంలో సెక్రటరీని పిలిచి ఆవిడికి ఒక జాబ్ వర్క్ని ఇచ్చాడు. ఆ వర్క్కి అప్పటికే ఎంతో ఒత్తిడి గురైన ఆమె కూడా మూతి తిప్పుకుంటూ ముఖం మార్చుకొని కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తూ ఉంది. లంచ్ అవర్లోని ఆ అమ్మాయి సెక్రటరీ తన యొక్క కొలీగ్తో మాట్లాడుతుంది. కొలీగ్ అడిగింది, ఎందుకు నువ్వు ముఖం మార్చుకున్నావు, లోపల బాస్ నేను ఏమన్నా అన్నాడా అని. అప్పుడు ఆ అమ్మాయి అంది కదా, ఆయనకు చీటికి మాటికి మధ్య ఫ్రస్ట్రేషన్, ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళ ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుందో, వాళ్ళ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, మన మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు, అందుకే నాకు చిరాకేసి అట్లా కూర్చున్నాను, అంతేకాదు అప్పుడప్పుడు నీ గురించి కూడా ఏదో అంటాడని ఏదో ఆవిడకి అంటించింది. దాంతో సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయే టైంకి ఎప్పటి నుంచో టైం కొరకు ఎదురు చూస్తున్న ఇంకో కొలీగు ఆ అమ్మాయి బాస్ దగ్గరికి వచ్చి, నేను ఉద్యోగం మానేస్తున్నాను, ఎలా పడితే అలా మాట్లాడుతూ నా గురించి మీరు ఏదో అన్నారంటే నువ్వు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అవసరత ఎంతో ఉంది ఆఫీస్లో, చిరాకు పరాకులతో ఇంటికి బయలుదేరాడు. మళ్ళీ ట్రాఫిక్, మళ్ళీ ఒత్తిడి. మొత్తానికి ఆ ఒత్తిడిని దాటుకొని, ట్రాఫిక్ని దాటుకొని ఇంటికి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళటానికి ముందు మెయిన్ డోర్ దగ్గర 10 సంవత్సరాల తన పిల్లోడు వాడు తొక్కున్న సైకిల్ని ద్వారానికి ముందు పెట్టాడు. వెంటనే ఆ సైకిల్ పక్కకి ఇలా నెట్టేసి, ఎక్కడరా శామ్, ఎక్కడున్నావు, ఎన్నిసార్లు చెప్పాలి, 10 years నీకు జ్ఞానం కలగట్లేదు అని అంటే, వాడేమో అప్పుడే హోంవర్క్ చేసుకోవడానికి బ్యాగ్ తీస్తూ వాళ్ళ నాన్న ముందు నుంచి ఇలా క్రాస్ అయితే లాగిపెట్టి ఒకడు కొట్టాడు వాళ్ళ నాన్న. తిట్టాడు. దాంతో వాడు కోపగించేసుకొని వాడు బుక్స్ని బ్యాగ్ని పక్కన పెట్టేసి వాడు బెడ్రూమ్లోకి వెళ్తుంటే కుక్కపిల్ల అడ్డొచ్చింది, దాన్ని లాగిపెట్టి ఒకటి తన్ని లోపలికి వెళ్ళిపోయాడు. అంటే దీనికి అంతం లేదా? ఒకరి దాని తర్వాత ఒకటి, ఇంకొకటి, ఇంకెక్కడ ఈ లింక్ తెగదా? ఈ కోపము, ఈ యొక్క ఫ్రస్ట్రేషను, దీనికి ఫుల్ స్టాప్ లేదా? స్నేహితులారా గమనించండి, ఈ యొక్క సంఘటన ఊహించుకొని చెప్పినటువంటి సంఘటన. బట్ ఇలాంటి సందర్భాలు మనందరిలో కూడా ఉంటాయి. మనలో చాలామంది వాళ్ళలాగే నేను ప్రదర్శిస్తున్న కోపానికి ఏదో ఒక రీజన్ నా దగ్గర ఉంది, ఆ రీజన్ని వాళ్ళు బేస్ చేసుకొని వారి కోపాన్ని ప్రదర్శిస్తారు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు, చేతిలో ఉన్నది ఇసిరేస్తారు. స్నేహితులారా, నోట్లో నుంచి మాటలు జారిపోతారు. అవి ఎంతగా కుటుంబం మీద ప్రభావం చూపిస్తాయి. మరి దీనికి బైబిల్ యొక్క పరిష్కారం ఏంటి? యేసు ప్రభు మనందరికీ మాదిరి. ఆయన దగ్గరికి అవుతాం. ఆయన రోజు బేతనీయలో మీటింగ్ని ముగించుకొని, లాజరు జీవితంలో జరిగిన కార్యాలు అవన్నీ ముగించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి యెరూషలేంకి వస్తున్నారు. యెరూషలేంకి చేరుకునేసరికి వాళ్ళ స్నేహితుడికి ఇల్లు అప్పర్ రూమ్, అక్కడికి వచ్చేసరికి అందరూ అలసిపోయి ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం అయింది. సో మన వాళ్ళందరూ వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర కిందన చతికిలు పడ్డారు. కింద నుండే డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, జాపనీస్ వాడతారు. అక్కడికి వెళ్ళి చతికిలు పడ్డారు. ప్రభు ఏమో తన పై వస్త్రాన్ని తీసి హ్యాంగర్కి తగిలించి బేసిన్ ఎక్కడ ఉందో వెతుక్కొని దాన్ని నీటిని ఫిల్ చేసుకొని అక్కడున్న ఒక టవల్ తెచ్చుకొని భుజం మీద వేసుకొని ఆ యొక్క బేసిని పట్టుకొని వస్తుంటే చతికిలు పడిన శిష్యులు చోద్యం చూస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్గా ఉండదా చెప్పండి? ఈ పని చేయాల్సింది ఎవరు? సరే వచ్చి కూర్చున్నారు, కానీ ప్రభు పై వస్త్రాన్ని తీసి బేసిన్ పట్టుకొని నీళ్ళు నింపుకుంటున్నారంటే, అయ్యో ప్రభు మీరేంటి, నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళు చెయ్యాలి కదా. అది ఎంత ఫ్రస్ట్రేషన్ నిజంగా. అది కూడా గురువు గారు అంత పని చేస్తుంటే వీళ్ళు వచ్చి, ఈయనకి ఆకలేయట్లేదా, ఈయన నడవకుండా వచ్చాడా? దాని తర్వాత వాళ్ళ కాళ్ళు కడిగి ఏమండి ఒక మాట అన్నాడు, మీలో ఒకరు ఈరోజు నన్ను శత్రువుకి అప్పగించబోతున్నారని. అది అన్న వెంటనే రొట్టిని విరిచి ఒక రొట్టిని వాడికి యోధాకి ఇస్తే, ఆ యోధా రొట్టిని తీసుకొని
పరపరా బయటికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయ్యాక చీకటి పడుతుండగా ప్రభు గెత్సెమని తోటలోకి వచ్చారు. ఆయన మనుషుల యొక్క పాపము కొరకే మనకి ప్రతిగా శిక్షను అనుభవించడానికి భూమి మీదకి వచ్చారు. అది రేపో మాపో జరుగుద్ది. ఆ సిలువకు సిద్ధపడడానికి ఆయన మెంటల్గా ఆయన ప్రిపేర్ అవుతున్నారు. ఆయన పరిపూర్ణ దేవుడే, కానీ పరిపూర్ణమైనటువంటి మానవుడు కాబట్టి దేహంలో ఉండడం వల్ల మనకు ఉండాల్సిన ఎమోషన్స్ అన్నీ ఆయనకు ఉన్నాయి. తత్ఫలితంగా స్నేహితులారా, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం కోసం సైకలాజికల్గా ఆయన కూడా ప్రార్థన అవసరమైంది. శిష్యులను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన గుంపుని ఇంకొంచెం లోపలికి తీసుకొచ్చి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి మధ్యలో వచ్చి చూస్తేనేమో ప్రార్థన చేయమన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతుంటే కోపం రాదా? ఫ్రస్ట్రేషన్ పెరగదా? అదంతా అయిపోయిన తర్వాత 2 సార్లు అలా జరిగింది. 2 సార్లు వాళ్ళు అదే మిస్టేక్ చేశారు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతుండగా యోధా అక్కడికి వచ్చాడు, సైనికులతో వచ్చాడు. ప్రధాన యాజకుల యొక్క సైనికులు యేసు ప్రభుని ఇంతవరకు చూడలేదు. ఈ 33.5 సంవత్సరంలో ఆయన యెరూషలేములోకి ఎంటర్ అయింది జస్ట్ లెస్ దాన్ 1 వీక్. ఆ కారణం చేత ఆయన అందరికీ తెలియదు యెరూషలేములో. అందుకనే వాళ్ళకు ఒక సిగ్నల్ చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో, ఎందుకంటే యోధా సాంప్రదాయం ప్రకారం డ్రెస్సులందరూ పురుషులు ఒకలాగే వేసుకుంటారు కాబట్టి యేసు ఎవరినో గుర్తుపట్టడానికి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అన్నాడు. దాంతో వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఈలోపు వచ్చి సైనికుడు ప్రభువును పట్టుకోగానే మన పేతురు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి ఒక్కసారిగా ఆ యొక్క సైనికుడి యొక్క చెవిని తెగ నరికేశాడు. చెప్పండి, ప్రభువుకి కూడా ఫ్రస్ట్రేషన్ ఉండుంటుందా ఉండదా ఈ టైంలో? నేను మాట్లాడుతున్న సాత్వికం గురించి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని నేను టీచ్ చేశాను. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాను. నా పక్కనే ఉండి నా మాటలు విని ఇట్లా ప్రవర్తిస్తున్నారు ఏంటని ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యుండడా? మానవుడే అవ్వటానికి అవకాశం ఉంది. కానీ అద్భుతం ఏంటంటే తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని ప్రభువు తన స్వాధీనంలో ఉంచుకున్నారు. స్నేహితులారా, మన ప్రియ రక్షకుడే అన్ని విషయాల్లో మనకి చెప్పండి మాదిరి అయి ఉన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము తీసి అండర్లైన్ చేస్తూ స్నేహితులారా నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. స్నేహితులారా, ఈ మధ్య కాలంలోనే కదా పాస్టమ్మ గారు హెల్త్ ఈజ్ వెల్త్ అనే టాపిక్లో బైబిల్ ప్రతిదాని గురించి మాట్లాడుతుంది. నీకు నాకు అవసరమైన ప్రతి టాపిక్ గురించి మాట్లాడుతుంది. ఏ ఇష్యూని మనం ఫేస్ చేస్తున్నామో దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది. చూడండి, మన ఫ్రస్ట్రేషన్స్, మన యాంగర్, మన కోపము, మన ఒత్తిడి స్నేహితులారా, వాటిని మనం ఎలాగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలో కూడా వాక్యం మాట్లాడుతుంది. ఇదేమి పాతకాల పుస్తకం కాదు. ఇదేమీ కూడా కల్లబుల్లు కబుర్లతోని ఊహాజనితంగా రాసినటువంటి పుస్తకం కాదు. స్నేహితులారా, ఇది ఎన్ని యుగాలకైనప్పటికీ ఈ భూమి మీద మానవుడు ఉన్నంతకాలము ఆ జనరేషన్ ఏ జనరేషన్ అయినప్పటికీ కూడా అవసరమైనటువంటిది. ఇప్పుడు చెప్పండి, పరాక్రమశాలి కంటే ఎవరు గొప్ప అంట? దీర్ఘశాంతం. ప్లీజ్ స్నేహితులు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పిల్లల చదువును బట్టో, లేకపోతే ఆర్థిక పరిస్థితులను బట్టో, ఉద్యోగపు ఒత్తిడిలోనో, లేకపోతే ఇన్లాస్ ప్రాబ్లమో స్నేహితులరా, తత్ఫలితంగా ఫ్రస్ట్రేషన్స్ పెరిగి బీపీలు మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి, డాక్టర్స్ కూడా ఉన్నారు కదా మన సర్వీస్లో. బీపీలే కాదు స్నేహితులరా, బ్లడ్ క్లాట్స్, తత్ఫలితంగా చెప్పండి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంది. నేనంటాను, దేవుని వాక్యం ఇదిగా మనకి ఎంత స్పష్టంగా వివరిస్తున్నప్పుడు, మన ప్రతి ఇష్యూని హ్యాండిల్ చేసి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకని దాన్ని ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం? పరాక్రమశాలి కని ఎవరు గొప్పవాళ్ళంట? దీర్ఘశాంతం కలిగిన వాళ్ళే. నీ యొక్క బలాన్ని నువ్వేం ప్రదర్శించక్కర్లేదు. ఒక పురుషుడిగా, ఒక కుటుంబ యజమానుడిగా, లేకపోతే స్నేహితులరా ఒక భర్తగా. కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళని ఫూల్స్ అనే పిలవచ్చు. ఇంగ్లీష్లో కొంచెం బాగుంది ఫూల్ అనే మాట, కానీ చెప్పండి మూర్ఖులు కాదు, వెధవలు అనొచ్చేమో వాళ్ళని కొంచెం. ఇదేం తప్పు మాట ఏం కాదు స్నేహితులారా. స్కూల్లో టీచర్ తిట్లే నేను తిడుతున్నాను ఒక సేవకుడిగా నిజంగా. ఎందుకంటే భార్యల మీద స్నేహితులారా వారి ప్రభావాన్ని చూపిస్తారు.
ఆడేమో ఏమండి బాగా తిని మటన్లు ఏమండి తర్వాత చికెన్లు తిని బాగా కండలు పెంచి యవన కాలంలోని ఏమండి ఎక్సర్సైజులు చేసి కండలు 6 ప్యాక్లు పెంచి కోపాన్ని అదుపులో ఉంచుకోలేక భార్య పొట్టలో గుద్దటం. యూజ్లెస్ ఫెలో. ఏమండి ఆ కొంచెం ఏది కూరలో ఉప్పు ఎక్కువైనందుకు, ఇంకొకసారి కూరలో ఉప్పు తక్కువైనందుకు, స్నేహితులారా టైంకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేనందుకు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయంకరమైన ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితంలో ఉన్నావు నిజమే, కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తా ఉన్నారు. మన 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 అద్భుతమైన మోడల్ మన ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి ఆయన ఫ్రస్ట్రేషన్స్ వీళ్ళ వల్ల. ఒక ఆయనేమో ఆయన ఎవరో నాకు తెలియదు అనేసాడు. మీరు ఎవరో 7 పోలు ఉంటారు మనుషులు, ఎవరినో చూసి నన్ను అనుకున్నారు, నేను ఎప్పుడు ఆయన చూడలేదన్నాడు. స్నేహితులు అసలు ఎంత దారుణం. సొంతవాడు ఏమని ఎంత హ్యాండిల్ చేసి ప్రధాన యాజకులతో బేరం కుదుర్చుకొని డీల్ కుదుర్చుకొని సైనికులు తీసుకొచ్చి నేను ముద్దు పెట్టుకుంటానని దొంగ ముద్దులు పెట్టి దొంగ పలకరింపులు. అయినప్పటికీ తన ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకున్నాడు. అన్నిటికన్నా నాకు అనిపించింది ఆ టైంలో పేతురు ఆ సైనికుడి యొక్క చెవిని తెగనరికినప్పుడు ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు. 3.5 సంవత్సరాలు మీరు నాతో ఉండి నా యొక్క టీచింగ్స్ విని వాళ్ళ ముందు నా పరువు తీసేవారు పీటర్. ఆ ఫీలింగ్ ఉండుండదా ఆయన లోపల. బట్ ఎంత అద్భుతం కదా, ఆ చెవిని తీసి వాడికి అతికించి స్వస్థపరిచి, పీటర్ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతాడు. నువ్వు వినలేదా, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని. నీకు తెలీదా నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడను, నా దగ్గర నేర్చుకోమని మీరు నాకు పరిచయమైన కొత్తలో మీకు చెప్పలేదా నేను? ఇదేంటి మీరు విశ్వాసులేనా, మీరు నా బిడ్డలేనా, ఇంత కోపం ఎందుకు, ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? చేతులు ఏది ఉంటే అది విసిరేస్తారు పిల్లల మీద, జీవిత భాగస్వాముల మీద, ఏమంటే ముసలాలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు అత్తామామల మీద విసిరేస్తారు. మీరు మనుషులా మృగాల అని ఆయన అడగట్లేదు, కానీ ఫీల్ అవుతున్నారు. 29వ అధ్యాయం సామెతల గ్రంథము 11వ వచనం. స్నేహితులరా, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని. ఎవరు మీరు? ఫూలా వైజా? ఏమండి మూర్ఖులా లేకపోతే జ్ఞానం కలిగిన వాళ్ళ? మూర్ఖులంట వాళ్ళు ఏం చేస్తారంట చెప్పండి, బుద్ధిహీనులు. ఫూల్ ఏం చేస్తాడంట స్నేహితులరా, కోపమంతటిని కనపరిచేస్తారు, కంట్రోల్ చేసుకోరు, దాన్ని స్వాధీనంలో ఉంచుకోలేరు. అరే ఇది రైట్ టైం కాదు, ఈ టైంలో కానీ నా కోపాన్ని ప్రదర్శిస్తే, నా నోరు ఇప్పితే, నా నోట్లో నుంచి కోపంలో ఒక చెడ్డ మాట, ఒక బూతు మాట ఏదన్నా వస్తే, చాలాసార్లు స్నేహితులారా మనం ఏదంటామో మీకు తెలుసా, అది జరిగిపోద్దేమో, నేను నీతో ఉండను, విడాకులు ఇచ్చేస్తాను. జాగ్రత్త పడండి అలాంటి మాటలు. విన్నా నువ్వన్నా జాగ్రత్త పడాలి, పలుకుతున్నటువంటి వ్యక్తి అయినా జాగ్రత్త పడాలి. ఇంకొకసారి అతని నోట్లో నుంచి అలాంటి పనికిమాలిన మాట రాకుండా ఉండటం కొరకు నీ వంతు సహాయము నువ్వు ఎలాగ ఉండాలో అవన్నీ నువ్వు నేర్చుకోవాలి. పిల్లల్ని పదే స్నేహితులారా నువ్వు నాశనం అయిపోను, ఏమండి నువ్వేమో నువ్వు చెడపుట్టావు అని అంటే మరింత చెడ్డగా అయిపోతారేమో. మనుషులు నాలుగుకు ఉన్నటువంటి శక్తి. జాగ్రత్త సుమా. దేవుని బిడలంగా, దేవుని యొక్క పిల్లలంగా స్నేహితులారా మన నోటిని ఎలా పడితే అట్లాగా వాడొద్దు. మన కోపాన్ని డెఫినెట్గా బైబిల్ చెప్తున్న క్రొత్త నిబంధనలో కోపపడు కానీ పాపము రీజన్ ఉండాలి. కానీ అది ప్రతిసారి కూడా నువ్వు ఒక లైఫ్ స్టైల్గా మార్చుకుంటే దాన్ని ఏమంటారు, ముక్కు మీద కోపం అంటారు. అది మంచిది కాదు. బీపీలు పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్లో రావడానికి కూడా అవకాశం ఉంది. చాలా కుటుంబాలను చూశాను. బ్రదర్ ఏంటి ఇంత స్మూత్గా ఉన్నారు, ఏంటి ప్రాబ్లం, అంత మంచిగా ఉన్నారు కదా, మీకు రావడం ఏంటి, మీకెందుకు ఇలా జరిగింది? చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు. ఈ కొద్దికాల సమయంలో దేవుని బిడలంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. వాక్యం విని బాగా చెప్పారు దగ్గర ఆగిపోవద్దు. ఇక్కడున్న చాలామంది కుటుంబాల గురించి నాకు తెలుసు, వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి తెలుసు, మీ కోపాల గురించి కూడా నాకు తెలుసు, మీ ఫ్రస్ట్రేషన్స్ గురించి కూడా నాకు తెలుసు. మీలో శాంతము, సాత్వికము, సహనము, సెల్ఫ్ కంట్రోల్. స్నేహితులారా అయ్యో ఎంత త్వరగా కోపాన్ని ప్రదర్శిస్తారో మీరు. ఎందుకు కొంచెం కంట్రోల్ చేసుకోకూడదు?
మీ ఆరోగ్యం కోసం చెబుతున్నాం, ప్రభు యొక్క నామ మహిమ కొరకు చెప్తున్నాం. మిమ్మల్ని బట్టి మీ అనుజనుల మధ్య, మీ బంధువుల మధ్య, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు, మీ అపార్ట్మెంట్, మీ వర్క్ ప్లేస్లో మీరు ఎక్కడ పడితే అక్కడ మీ కంట్రోల్ తప్పి మీరు మాట్లాడి మీ కోపాన్ని ప్రదర్శిస్తే దేవుని యొక్క నామం ఏమైపోతుందో చెప్పండి? దోషణ పాలైపోతుంది. లెగ్చి నిలబడదాం. ప్రభువే మనకి మాదిరి, సాత్వికం. నేను సాత్వికుడును, నేను దీన మనస్సు కలిగిన వాడిని. మేము మీ ఆరోగ్యం కొరకు ఆలోచిస్తున్నాం, మీ ఆత్మీయత కొరకు ఆలోచిస్తున్నాం, మీ ఎమోషన్స్ గురించి ఆలోచిస్తున్నాం, మీ భావోద్రేకాల గురించి ఆలోచిస్తున్నాం. దేవుడే పెట్టిన భావోద్రేకాలు స్నేహితులారా. కోపము, ఏమని సంతోషము, దుఃఖము, బాధ, ఇవన్నీ దేవుడు పెట్టినవే. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ వాటిని ప్రదర్శించాలి, ఏ లెవెల్లో ప్రదర్శించాలి, ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని తెలుసుకున్న నువ్వు అర్థం చేసుకోకపోతే, వాటిని అప్లై చేసుకొని జీవించకపోతే ఎట్లా? రెండు చేతులు జోడించండి. తప్పకుండా కొంతమందికి అది అలవాటు. కొంతమంది ఈ మధ్య ఒకవేళ భార్యని, భర్తని, పిల్లల్ని నోరు జారిపోయే మాట విసిరేస్తే ఒక్కసారి ప్రభువుతో చెప్పండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ప్రాక్టీస్ చేయట్లేదు, మనం వింటున్నది ప్రాక్టీస్ చేయట్లేదు. నువ్వు తిన్నది నువ్వు ఆరగించకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. సేమ్ వాక్యం విని బాగా చెప్పారు అన్న దగ్గర ఆగిపోతున్నారు. కొంతమందికి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ అర్థం కావట్లేదు. ఇవి అసలు వాళ్ళకి ఇష్టమే ఉండట్లేదు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంకేదో వరము, ఇంకేదో ఫలం, ఇంకేదో ఆత్మాభిషేకం, ఇంకేదో అగ్ని, పులకరించిపోతారు ఆ మాటలకి కొంతమంది. అరే, నీ పిల్లల గురించి, నీ జీవిత భాగస్వామి గురించి, నీ ఎమోషన్స్ గురించి ఈరోజు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అలాగే రేపొద్దున నీ పిల్లలు ప్రవర్తిస్తారు. రేపొద్దున్న వాళ్ళ యొక్క జీవిత భాగస్వాముల విషయంలో వారు విపరీతంగా క్షమాపణ అడగండి, మౌనంగా ఉండకండి. ఒకవేళ ఏదైనా ఒక మాట, ఏదన్నా అంటే చీటికి మాటికి ముక్కు మీద కోపం, స్నేహితులారా, ప్రభు మమ్మల్ని మన్నించండి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెప్పండి. ఎక్కడ నీ కృప మా పట్ల తక్కువ చేయకండి నాయన. మా కొరకు మరణించి తిరిగి లెగిచిన దేవుడివి. మా పాపమునే కాదు ప్రభునేనా, మా యొక్క ఫీలింగ్స్ని, మా ఫ్రస్ట్రేషన్ని, మా కోపాన్ని, మా ఎమోషన్స్ని సైతము మార్చటానికి ప్రభు నేను మా కొరకు గాయపరిచిన దేవుడు నాయన. పాత జీవితానికి, క్రొత్త జీవితానికి నిశ్చయంగా మీ మార్పుని చూపించాలి, కలిగి ఉండాలి తండ్రి. ప్రభు, నీలాంటి మనసు, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. రండి ప్రియ స్నేహితులారా, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టు ముందుకు వెళుతూ. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. Thank you, Lord. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన. సంఘమంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ప్రభు దినపు శుభాకాంక్షలు, నూతనమైన వార శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని వీక్స్ నుంచి, కొన్ని వారాలుగా మనం ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ని మెడిటేట్ చేస్తూ వచ్చాం. సో లాస్ట్ వీక్ మెసేజే మాకు గుర్తులేదు, కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తున్న మెసేజ్ ఏంటా అని కొంతమంది ఆలోచిస్తున్నట్టున్నారు.
సో కమ్యూనియన్ మెసేజ్కి ముందు 3 వీక్స్ నుంచి ఈ సిరీస్ని సేవకులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి కలిగిన ప్రేరేపణ ఏంటంటే February 4th వరల్డ్ క్యాన్సర్ డే రోజు సేవకులు చదివినటువంటి ఆ ఆర్టికల్ని బట్టి, విన్న మాటల్ని బట్టి సంఘ క్షేమాభివృద్ధి సేవకులంగా మా బాధ్యత కాబట్టి ఆత్మీయంగా ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉంటామో శారీరకంగా, భౌతికంగా కూడా మా బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, సంఘం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆశతో, ఆకాంక్షతో ఆ సిరీస్ని సేవకులు స్టార్ట్ చేయడం జరిగింది. సో హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి ఈ సిరీస్ని మనం కొన్ని వారాల క్రితం ప్రారంభించుకున్నాం. దీనికి మూలవాక్యంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8 వచనాలు తీసుకున్నాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. ఇంకా మనం 7-8 వచనాలు చూసినట్లయితే, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సో మనం సుఖంగా, శాంతిగా, మంచిగా జీవించాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని, ఆయన మనకి సుఖాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని దయచేస్తారని, ఆరోగ్యమే మహాభాగ్యమని. ఇంకా ఇంట్రడక్షన్లో భాగంగా సో క్యాన్సర్స్, అనేక రకాలైనటువంటి క్యాన్సర్స్ మనం ముందుగానే గుర్తించినట్లయితే, అంటే మన బాడీలో ఏదైనా అనారోగ్యం కలగడానికి ముందు మన బాడీ మనకు కొన్ని సిగ్నల్స్ని పంపిస్తుంటుంది, కొన్ని సంకేతాలని మనకు తెలియచేస్తుంది. అవి కొంచెం మన జ్ఞానంగా స్టార్టింగ్ స్టేజ్లోనే, ప్రారంభంలోనే గుర్తుపట్టగలిగితే 63% క్యాన్సర్స్ మనం నిరోధించవచ్చు, నియంత్రించవచ్చు అని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా మనం వాటితో పాటు ముందుగానే వాటిని గుర్తుపట్టడంతో పాటు దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు 100% మనం స్వస్థతని పొందుకోగలం అని ఆ రోజు మనం ధ్యానం చేసాం. ఇంకా ఇంట్రడక్షన్లో భాగంగా ఆ క్యాన్సర్స్ ఎలాగా రావడానికి గల కారణాలు ఏంటి, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అని, అంత మాత్రమే కదా చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోవద్దు అని ఆ ఇంట్రడక్షన్లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం ఆ వారం ధ్యానం చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ వీక్ నేను హెల్త్ ఈజ్ వెల్త్ సిరీస్లో భాగంగా ఈట్ ఎ బ్యాలెన్స్డ్ డైట్, సో సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం మన ఆరోగ్యానికి ప్రాముఖ్యము అని. సో ఈ విషయాలన్నీ కూడా కొంతమంది భక్తులు అనుకోవచ్చు, ఏ పాస్టర్ ఈజ్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్, బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ఒక సేవకుడు ఆదివారం పుల్పిట్ నుంచి మాట్లాడాల్సినటువంటి విషయాలు కాదు. వీళ్ళేమీ న్యూట్రిషనిస్టులు కాదు, డైటీషియన్స్ కాదు, వైద్యులు అంతకన్నా కాదు, వీళ్ళకెందుకు అని అనుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే 1 Thessalonians 5th chapterలో 23-24 వర్సెస్లో మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు మనం గమనించినట్లయితే, మే గాడ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ sanctify you completely and may your whole spirit, soul and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. సో మన ఆత్మ ఎంత ప్రాముఖ్యమో శరీరం కూడా అంతే ప్రాముఖ్యమని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడని, మనం ఆత్మకి ఎంత ప్రాముఖ్యతనిస్తామో ఆత్మతో పాటు జీవము, శరీరము అన్నీ కూడా క్రీస్తు రాకడ సమయంలో ఆత్మ ఒక్కటే కాపాడబడునుగాక అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నారు, బాడీ, స్పిరిట్ అండ్ సోల్. సో ఆత్మయును, జీవమును, శరీరమును, ఈ 3 కూడా ప్రాముఖ్యమైనవే. సో ఆత్మ ఎంత ప్రాముఖ్యమో శరీరం కూడా అంతే ప్రాముఖ్యమని మనం ఆ వారం ధ్యానం చేయడం జరిగింది. సో ఏ పాస్టర్ ఈజ్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అని అనడానికి మనకి
అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. ఆత్మీయతకి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, ఆత్మ అంటే ఆత్మ ఫలాలతో నింపబడడం, ఆత్మ వరాలతో నింపబడడం, అగ్నితో నింపబడడం, ఇది ఎంత ప్రాముఖ్యమో శరీరాన్ని జీవాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం, సమతుల్యతతో నింపుకోవడం అంతే ప్రాముఖ్యం. ఆత్మయు శరీరము జీవం అనేవి 3 ప్రాముఖ్యమైనవే. ఆ 3 కూడా క్రీస్తు రాకడ సమయంలో నిందారహితంగా ఉండాలి అని ఇక్కడ మనకు భక్తుడు తెలియచేస్తున్నాడు. సో ఆ వారం నేను మాట్లాడినటువంటి టాపిక్, మనం ధ్యానం చేసినటువంటి టాపిక్, ఈట్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సమతుల్యమైనటువంటి ఆహారము మన ఆత్మకి ఏ విధంగా ప్రాముఖ్యమైనదో, సమతుల్యమైనటువంటి వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమైనదో, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం శరీరానికి అంతే ప్రాముఖ్యమని మనం నేర్చుకున్నాం. దానిలో భాగంగా మన శరీరానికి అవసరమైనటువంటి మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాల గురించి మనం ధ్యానం చేసాం. విన్న వాళ్ళకి గుర్తొస్తుందో లేదో. సో మ్యాక్రోన్యూట్రియంట్స్లో, స్థూల పోషకాల్లో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, ప్రోటీన్స్ మాంసకృత్తులు, ఫ్యాట్స్ క్రొవ్వులు ఉంటాయి అని చెప్పేసి, ఈ కార్బోహైడ్రేట్స్లో కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే తిన్న వెంటనే మనకి ఇమీడియట్గా శక్తినిచ్చేవి సింపుల్ కార్బోహైడ్రేట్స్. సపోజ్ ఏదైనా ఫ్రూట్ తిన్నా, లేదంటే ఏదైనా పొమగ్రనేట్ జ్యూస్ తాగినా మనకి ఇమీడియట్గా శక్తిని పొందుకుంటాం. కొన్ని పిండి పదార్థాలు ఏంటంటే అవి తిని మనకి జీర్ణమైన తర్వాత, డైజెస్ట్ అయిన తర్వాత శక్తిని పొందుకుంటాం. సో అవి సింపుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని. అండ్ ప్రోటీన్స్లో కూడా మొక్కల మూలంగా మనకి లభించేటువంటి మాంసకృత్తులు, యానిమల్ బేస్డ్ అంటే జంతువుల నుంచి మనకు లభించేటువంటి మాంసకృత్తులను మనం ధ్యానం చేసాం. అండ్ ఫ్యాట్స్, క్రొవ్వుల దగ్గరకు వచ్చేసరికి యానిమల్ బేస్డ్ ఫ్యాట్స్ అంటే చీజ్, ఘీ ఇవన్నీ కూడా. అండ్ మొక్కల నుంచి వచ్చేటువంటి క్రొవ్వులు, వెజిటబుల్ ఆయిల్స్ లైక్ గ్రౌండ్ నట్ ఆయిల్ లేదా ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ లేదా సెసమే ఆయిల్ అనేవి ఈ మొక్కల నుంచి మనకు లభించేటువంటి క్రొవ్వుల గురించి మనం ధ్యానం చేసాం. ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ దగ్గరికి వచ్చేసరికి వైటమిన్స్ అండ్ మినరల్స్ గురించి మనం నేర్చుకున్నాం. వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే అని. మినరల్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి చాలా ప్రాముఖ్యమైనవని మనం నేర్చుకోవడం జరిగింది. ICMR వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి బ్యాలెన్స్డ్ డైట్లో మనం తీసుకునేటువంటి ఆహారం ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలని మనం ఆ రోజు నేర్చుకున్నాం. అందులో కార్బోహైడ్రేట్స్ 45 నుంచి 65% ఉండాలి. మాంసకృతులు ప్రోటీన్స్ 10 to 35%, 10 నుండి 35% ఉండాలి. ఫ్యాట్స్ క్రొవ్వులు 20 నుంచి 35% ఉండాలి. సో మనం తీసుకునేటువంటి సమతుల్యమైన ఆహారంలో ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మేము కొంచెం వెయిట్ ఎక్కువ పెరిగిపోయామండి, కొంచెం స్లిమ్ అవ్వాలి, తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి, బరువును తగ్గించుకోవాలి అంటే మనం తీసుకునేటువంటి పిండి పదార్థాలని తగ్గించుకోవాలి. ఈ 45 నుండి 65% ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని 10 నుండి 30% తగ్గించేసేసి ప్రోటీన్ని పెంచుకోవాలి. 40 నుండి 50% ఈ మాంసకృతుల్ని పెంచుకొని ఈ ఫ్యాట్స్ని 30 నుండి 40% పెంచుకుంటే మన బరువుని మనం నియంత్రించుకోవచ్చు. కొంచెం మనం వెయిట్ తగ్గడానికి అది సహాయపడుతుంది అని. సో మనం ఈ సమతుల్యమైనటువంటి ఆహారం మన శరీరానికి ఎంత ప్రాముఖ్యమో ఈ బ్యాలెన్స్డ్ డైట్ని మనం ICMR సజెస్ట్ చేసిన దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్తో పాటు మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. పీచు పదార్థం అనేది మన జీర్ణ వ్యవస్థకు అది మంచిగా సహాయం చేస్తుంది. కాన్స్టిపేషన్ లేకుండా, మలబద్ధకం లాంటివి లేకుండా సహాయం చేస్తుంది. ఈ కాన్స్టిపేషన్ అనేది అనేకమైన వ్యాధులకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ తిన్నప్పటికీ కూడా చాలామంది వాటర్ తాగరు. సో మన బాడీ వెయిట్ని బట్టి మనకు ఎంత వాటర్ అవసరమో, ఆ నీళ్ళు ఎంత అవసరమో కంపల్సరీ మనం ఆ వాటర్ తీసుకోకపోతే మన మెటబాలిజం అనేది, మన జీవక్రియ అనేది సరిగా జరగదు. అనేకమైనటువంటి వ్యాధులకు కూడా అది దారితీస్తుంది. వీటన్నిటితో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్తో పాటు వాటర్ తాగడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో మనకి ఈ సమతుల్యమైనటువంటి ఆహారం కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? యెషయా గ్రంథంలో చెప్పబడిన రీతిగా నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు ఆయన భూమి మీద శ్రేష్టమైన పదార్థాలని నీకు అనుగ్రహిస్తాడు అన్న వాగ్దానం మన పట్ల నెరవేర్పడుతుంది. అంతేకాకుండా నిర్గమాకాండంలో తెలియచేయబడిన రీతిగా నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ పానీయమును, నీ ఆహారాన్ని
దీవిస్తారు. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ మనం సంపాదించుకోగలగాలంటే మన దేవుడైన మాట, యెహోవా మాట నమ్మాలి, ఆయననే సేవించాలి. అప్పుడు మనం ఆయన మన పానీయాన్ని, ఆహారాన్ని దీవించినప్పుడు, ఆ సమతుల్యమైనటువంటి ఆహారాన్ని, బ్యాలెన్స్డ్ డైట్ని మనం తీసుకున్నప్పుడు ఆత్మతో పాటు శరీరం కూడా మనం ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. సో ఆ నెక్స్ట్ వీక్ సేవకులు మనతో ధ్యానం చేసినటువంటి ఆ టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజ్. దీనికి మూలవాక్యంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చెప్పబడిన రీతిగా, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనందున అవి అన్ని విషయములలో ప్రయోజనకరమవును. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనకి కొంచెం మట్టుకే లాభకరమవును అంటే అది ఇంపార్టెంట్ కాదు అని కాదు, అది కూడా ఇంపార్టెంటే. అంటే ఆత్మ సంబంధమైనటువంటి సాధకము, ఆ ఎక్సర్సైజ్ అనేది ఇప్పటి విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ నిత్యత్వం వరకు అది మనతో ఉంటుంది. అంత మాత్రాన ఈ శరీర సంబంధమైన సాధకము ప్రాముఖ్యమైనది కాదు అనేది కాదు అర్థం. ఇది ఇంపార్టెంటే, అది కూడా ఇంపార్టెంట్. అది ఈ లోకం వరకు మనకి యూస్ఫుల్గా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి సాధకం ఇప్పటి విషయంలోనూ నిత్యత్వం వరకు కూడా మనకి ప్రయోజనకరంగా ఉంటుంది అని భక్తులు తెలియచేస్తున్నారు. సో అక్కడ మనం ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి అని, దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అని సేవకుల ద్వారా మనం విన్నాం. అట్లీస్ట్ మినిమం 30 మినిట్స్, అంటే ఒక 30 నిమిషాలు అందరూ చేయగలిగినటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే నడవడం అనేది మనం అందరం చేయగలం. అట్లీస్ట్ బయటికి వెళ్ళి మార్నింగే వాక్ చేయలేకపోయిన స్త్రీలు ఇంట్లో పనులను బట్టి వాళ్ళు పనులైన తర్వాత ఈవినింగ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా 8 o'clock కల్లా పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్ళిపోతారు, ఆఫీసెస్కి వెళ్ళిపోతారు హస్బెండ్స్ కాబట్టి, అప్పుడైనా మన మేడ మీదైనా మనం నడవడానికి ప్రయత్నం చేయొచ్చు. పిల్లలైతే స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు, ఇద్దరు ఉంటే కనుక టెన్నిస్ కానీ షటిల్ కానీ ఆడుకోవచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. లావుగా ఉన్న వాళ్ళే నడవాలి, వాళ్ళే ఎక్సర్సైజ్ చేయాలని కాదు, కానీ సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోతే, వ్యాయామం లేకపోతే అది వాళ్ళకి హానికరం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలన్నా, మన జీవక్రియ, మన మెటబాలిజం మంచిగా జరగాలన్నా ప్రతి ఒక్కరికి, సన్నగా ఉన్నా లావుగా ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాయామం అనేది మంచిది అని మనం సేవకుల ద్వారా విన్నాం. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కలిగే లాభాలేంటో కూడా మనం అక్కడ ఆ రోజు ధ్యానం చేసాం. అదేంటంటే మన ఎనర్జీ లెవెల్స్ని మంచిగా, మన శక్తిని మంచిగా ఉంచుతుంది అని మనం నేర్చుకున్నాం. ఇంకా క్రానిక్ డిసీజెస్ లాంటివి, అంటే టైప్ 2 డయాబెటీస్ లాంటివి, హార్ట్ డిసీజెస్ లాంటివి ఈ వ్యాయామం చేయడం వల్ల మనం వాటిని నియంత్రించవచ్చు. డయాబెటీస్లో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని 2 రకాలు ఉంటాయి. టైప్ 1 అంటే ఏంటంటే మనకి మన పితరుల నుంచి మనకి సంక్రమించేవి, అవి జెనెటికల్గా మనకి మన తాత ముత్తాతలకి తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళ పిల్లలకి అవి సంక్రమించేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్తో, అంతేకాకుండా ప్రాపర్ ఎక్సర్సైజ్తో వాటిని కూడా కొంచెం దూరం, అంటే కొన్ని సంవత్సరాల వరకు మనం వాటిని నిరోధించవచ్చు. ఈ టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే మన జీవన శైలిని బట్టి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మనకి ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, అంటే సరైనటువంటి ఆహారాన్ని, సరైన నిద్ర పోకపోవడం వల్ల, అంతేకాదు మనం తీవ్రమైన ఒత్తిడికి గురవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఈ వ్యాయామం చేయడం ద్వారా మనం నియంత్రించవచ్చు, రాకుండా ఆపవచ్చు. ఈ సమతుల్యమైన ఆహారం తీసుకొని వ్యాయామం చేస్తూ మంచిగా నిద్రపోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని మనం రాకుండా నియంత్రించేటువంటి అవకాశం ఉంది అని ఆ రోజు మనం నేర్చుకున్నాం. ఇంకా ఈ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం వల్ల గుండె సంబంధమైనటువంటి వ్యాధుల్ని, హార్ట్ డిసీజెస్ రాకుండా మన గుండెని మనం కాపాడుకోవచ్చు. ఇంకా హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది, అంటే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అని, మంచి కొలెస్ట్రాల్ని అది పెంపొందిస్తుంది, చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. హెచ్డిఎల్, ఎల్డిఎల్ అంటారు కదా, మంచి కొలెస్ట్రాల్ని అది పెరిగేటట్లు చేస్తుంది, చెడ్డ కొలెస్ట్రాల్ని అది కరిగిపోయేటట్టు చేస్తుంది ఈ వ్యాయామం చేయడం వల్ల అని. ఇంకా బ్రెయిన్ హెల్త్, అంటే మన మెదడు యొక్క ఆరోగ్యాన్ని గురించి ఈ వ్యాయామం ఎంతో సహాయం చేస్తుంది.
ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే మనం వింటూ ఉన్నాం, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని వింటూ ఉన్నాం. అదేంటంటే విపరీతమైనటువంటి ఒత్తిడి, సరైనటువంటి వ్యాయామం లేకపోవడం, ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఆ పరిస్థితులన్నీ కూడా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అవ్వడానికి దారి తీస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాయామం చేయడం ద్వారా మనలో ఆ కండరాల్లో రక్త ప్రసరణ మంచిగా జరగడం వల్ల, ఆ మెదడుకు కూడా రక్త ప్రసరణ మంచిగా అందడం వల్ల ఆ క్లాట్స్ ఏర్పడకుండా, ఆ బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా మనం దాన్ని నిరోధించవచ్చు అని. ఇంకా మనం మన నిద్రపోయేటువంటి సమయాన్ని మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. మంచిగా వ్యాయామం చేసిన రోజు మనం కష్టపడకుండానే నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన మెమరీ, జ్ఞాపక శక్తిని కూడా పెంపొందించడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది, వ్యాయామం అనేది సహాయపడుతుంది అని సేవకుల ద్వారా మనం విన్నాం. ఇంకా ఒత్తిడిని తగ్గిస్తుంది అని చాలా ఉపయోగాలు ఆ రోజు మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీతో షేర్ చేయడానికి ముందు మీ అందరికీ ఒక సంఘటన షేర్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి ఒక వ్యక్తి అంటే మీలో ఎవరైనా ఫీల్ అవుతారేమో, ఒక పాస్టర్ గారు సండే ఆరాధనని మానేసి, ఏంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు చెప్పిన మాట వినరు, సమయానికి రారు, ఒకరోజు ఒక వారం ఒకళ్ళు వస్తే మరొక వారం ఇంకొకళ్ళు కనపడరు, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, నేను ఎంత ప్రయాసపడుతున్నా వీళ్ళకి నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో ఈరోజు నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళను అని డిసైడ్ చేసుకొని ఆదివారం దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతానికి ఒక రైఫిల్ అంటే తుపాకీ పట్టుకొని బేర్ హంటింగ్కి వెళ్ళారు. అంటే ఎలుగుబంటిని వేటాడడానికి బయలుదేరారు. సో ఆ కొండ ఎక్కుతూ చాలా ఉత్సాహంగా ఈరోజు ఎలాగైనా నేను ఎలుగుబంటిని వేటాడాలి, దాన్ని హంట్ చేయాలని చెప్పేసి బయలుదేరి ఉత్సాహంగా వెళ్తూ ఉండగా, ఈ ఉత్సాహంలో ఆ ఎదురుగా వస్తున్నదేంటో గమనించుకోలేదు, పాటలు పాడుకుంటూ వెళ్తూ ఒక బేర్ని డాష్ ఇచ్చారు. ఆ ఇద్దరు కూడా ఒకరినొకరు డాష్ ఇవ్వడం వల్ల ఇతను గమనించుకునే లోపే ఈ వ్యక్తి పాస్టర్ గారు ఒకవైపు పడిపోయారు, ఆ ఎలుగుబంటి కూడా మరొక వైపు దొర్లుకుంటూ పడిపోయింది. అయితే పడిపోయే సమయంలో ఆయన చేతిలో ఉన్నటువంటి తుపాకీ వేరే దగ్గర పడిపోయింది. ఈయన పడ్డం ఒక స్టోన్ మీద, ఒక పెద్ద రాయి మీద పడడంతో రెండు కాళ్ళకి బాగా దెబ్బలు తగలడంతో అతను లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. సో పక్కన చూసుకున్న నా రైఫిల్ ఎక్కడుంది, తుపాకీ ఎక్కడుందని చూసుకుంటే అది ఎక్కడ అందుకోలేనంత దూరంలో అక్కడ దూరంగా పడుంది. సో ఈ లోపేమో ఈ బేర్ కూడా వెంటనే యాక్టివ్ అయిపోయి ఈ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ ఎలుగుబంటి వస్తుండగా అప్పుడు జరగబోయే సిచ్యుయేషన్ ఒకసారి ఆ పాస్టర్ గారికి అర్థమైపోయింది. ఇంకా నేను ఈరోజు అయిపోయాను, దీనికి నేను అంటే ఆహారంగా మారిపోతానేమో అని భయపడిపోయి వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా దయచేసి నన్ను క్షమించండి, ఆరాధన మానేసి అనవసరంగా ఈ పిచ్చి వేషాలు వేసుకుంటూ నేను ఈ కొండ మీదకి వచ్చాను, ఇంకెప్పుడు జీవితంలో ఆరాధన మానను, దయచేసి నన్ను క్షమించి ఒక్క ప్రార్థన మీరు ఆలకించి నాకు సహాయం చేయండి, ఈ వస్తున్న బేర్ని మీరు స్వాధీనంలో ఉంచుకొని దయచేసి దాన్ని క్రైస్తవ ఎలుగుబంటిగా మార్చండి, ప్లీజ్ ప్రభువా ఈ ఒక్క అవకాశం దయచేయండి, నా ప్రార్థన ఆలకించండి అని సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నారు. మరి ఏమైందో ఏమో సడన్గా ఆ బేర్ వచ్చి ఆ రెండు కాళ్ళ మీద నీల్ డౌన్ చేసి మోకరించి దాని పాస్ ఉంటాయి కదా, రెండు పాదాలని ఇలాగా జోడించింది. సో ఇతను మనసులో అనుకుంటున్నాడు, నా ప్రార్థన ఫలించింది, దేవుడు ఈ బేర్లో సైతం కార్యాలు చేశారు, ఇది క్రైస్తవ ఎలుగుబంటిగా మారింది అని మనసులో సంతోషిస్తూ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఆ బేరులాగా రెండు పాస్ని జోడించి ఈ విధంగా చెప్తుంది, థ్యాంక్ యూ లార్డ్, క్రైస్తవ ఎలుగుబంటి కాబట్టి ముందుగానే కృతజ్ఞతలు చెల్లించింది ఆహారం బట్టి. థ్యాంక్ యూ లార్డ్, బ్లెస్ దిస్ ఫుడ్, మేక్ మీ గుడ్. ఈ ఉదయకాల సమయంలో ఇంత మంచి ఆహారాన్ని నాకు దయచేసినందుకు మీకు చాలా వందనాలని చెప్పి తర్వాత జరిగిన విషయం మనకు అర్థమైంది. మీలో కొంతమంది మనస్ఫూర్తిగా నవ్వారు, కొంతమంది హార్ట్ఫుల్గా నవ్వారు, కొంతమంది లిప్స్ని క్లోజ్ చేసి నవ్వాలా వద్దా అన్నట్టు నవ్వారు. ఒకసారి అందరు మనస్ఫూర్తిగా నవ్వండి, చీజ్ అనండి, అందరు పళ్ళు కనపడేటట్లు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే లెర్న్ టు లాఫ్, నవ్వడం నేర్చుకోవడం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఒక జూవిష్ ప్రోవర్బ్, యోధా సామెత ఏంటంటే వాట్ సోప్ ఈజ్ టు ద బాడీ లాటర్ ఈజ్ టు ద సోల్. మన శరీరానికి సబ్బు ఏ విధంగా ఉపయోగపడుతుందో మన ఆత్మకి
ఈ నవ్వు అనేది ఆ విధంగా సహాయపడుతుంది అని. మార్క్ ట్వెయిన్ అనేటువంటి గొప్ప తత్వవేత్త అంటాడు కదా, లాటర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ దట్ వీ హ్యూమన్స్ పొసెస్ అండ్ ఇట్స్ ద వన్ వీ యూజ్ ద లీస్ట్. అంటే మనిషికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆయుధం నవ్వు, కానీ ఆ మనిషి అతి తక్కువగా ఉపయోగించేది కూడా ఆ నవ్వే. మనకి ఇవ్వబడిన గొప్ప ఆయుధాన్ని మనం సరిగా ఉపయోగించుకోవట్లేదు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. అబ్రహాం లింకన్ ద గ్రేట్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్షుడు అంటున్నారు కదా, ఇఫ్ ఐ డు నాట్ లాఫ్ ఐ షుడ్ డై. నవ్వకపోతే చనిపోవడం మేలు అని అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మన మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అక్కడ ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి, ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు ఆయన అన్నారనమాట, ఏంటంటే మాట్లాడితే నవ్వుతారు, ఏమడిగినా నవ్వుతారు, మీకేం పని పట్టలేదా అని కొంచెం ఉక్రోషంగా. అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశిస్తూ, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు. మీకెవరో గుర్తొచ్చే ఉంటుంది. ఇంకా విక్టర్ బోర్జ్ అనేటువంటి వ్యక్తి అంటారు కదా, లాటర్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పీపుల్. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ డిస్టెన్స్ని, ఆ అంతరాన్ని, ఆ దూరాన్ని తగ్గించేది ఏంటంటే నవ్వే. సపోజ్ మనం వేరే దేశానికో వేరే రాష్ట్రానికో వెళ్ళాం, వాళ్ళ భాష మనకు తెలియదు, మన భాష వాళ్ళకి తెలియదు, కానీ నవ్వడం ఇద్దరికీ తెలుసు కదా. నవ్వినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అడుగుతారు, మే ఐ హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ, మీకు ఏం కావాలి అని. సో ఆ నవ్వు ఆ డిస్టెన్స్ని తగ్గిస్తుంది అని ఈ వ్యక్తి తెలియజేస్తున్నాడు. అసలు క్రైస్తవులు నవ్వచ్చు అంటారా, నవ్వకూడదంటారా? అంటే ఆత్మీయంగా, ఎక్కువ ఆత్మీయంగా ఉండాలి అన్నవాళ్ళు, ఎప్పుడైనా మీరు కొంచెం బాగా మహాభక్తులు అని ఫీల్ అయ్యే వాళ్ళ ఫేసులు చూడండి, వాళ్ళు ఎప్పుడు నవ్వరు, ఎప్పుడు సీరియస్గా ఉంటారు అనమాట. అంటే నవ్వితే పాపం అన్నట్టు ఉంటారు. సో మనం ఒకసారి ఈ నవ్వు గురించి, నవ్వడం వలన కలిగే ఉపయోగాల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ మనసారా నవ్వుకోండి, నవ్వు వల్ల కలిగే ఉపయోగాలు తర్వాత తెలుసుకుందాం. సో ఈ లాటర్ యొక్క డెఫినేషన్, దీని యొక్క నిర్వచనం కనుక మీరు తెలుసుకుంటే మీరు డెఫినెట్గా నవ్వుతారు. టు ఎక్స్ప్రెస్ సర్టెన్ ఎమోషన్స్, ఎస్పెషల్లీ మిర్త్ ఆర్ డిలైట్, by a series of spontaneous, usually unarticulated sounds, often accompanied by corresponding facial and bodily movements. నవ్వు అనే 2 అక్షరాలకి ఎంత నిర్వచనం ఉంది. సో మీకు చాలా కష్టంగా అనిపించుండి ఉంటుంది. తెలుగులో చెప్పుకుందాం. మనలో కలిగే భావోద్రేకాలని, ప్రత్యేకంగా సంతోషాన్ని కానీ ఉల్లాసాన్ని కానీ ఆకస్మికంగా చెప్పలేని శబ్దాలతో వ్యక్తపరచడాన్నే నవ్వు. నవ్వు అంటే ఎంత నిర్వచనం ఉంది. సో మీరు అంత కష్టపడద్దు, మంచిగా నవ్వుకోండి హాయిగా. సో ఇంకా మనం నవ్వినప్పుడు ఏమవుతుందంటే మనలో రిథమిక్గా, వోకలైజ్డ్గా ఎక్స్పిరేటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే లయబద్ధమైన శ్వాస నిశ్వాసలతో కూడినటువంటి అసంకల్పిత చర్య. అంటే మన ఊపిరి తీసుకోవడం, వదలడం అనేది ఒక లయబద్ధంగా, అవి ఇన్వాలంటరీగా, అంటే చెప్పకుండా, అంటే అసంకల్పితంగా, ఆకస్మికంగా. ఇన్వాలంటరీ యాక్షన్స్ తెలుసు కదా మీకు, అంటే ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే మనం అమ్మ అంటాం, అలాగా అసంకల్పిత చర్యలే ఈ నవ్వు. మనం నవ్వినప్పుడు మన ఫేస్లో 15 మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి, 15 కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది పెద్ద కండరాన్ని, ఈ చెంప మీద ఉన్న కండరాన్ని జైగోమాటిక్ మజిల్ అంటారనమాట. సో ఈ చీక్ బోన్ దగ్గర నుంచి మౌత్ వరకు ఉన్న ఈ జైగోమాటిక్ మజిల్ అనేది రిలాక్స్ అయిపోతుంది. తద్వారా మనం మంచిగా సంతోషంగా ఉండడానికి అది కారణమవుతుంది. సో మనం చాలా రకాలుగా నవ్వుతూ ఉంటాం కదా. సో ఇక్కడున్న వాళ్ళే ఒక విషయానికి స్పందించేటప్పుడు రకరకాలుగా స్పందిస్తారు. సో మనం ఏ విధంగా నవ్వుతామో, ఈ రకరకాల నవ్వుల గురించి మనం ధ్యానించినప్పుడు మనం ఎలా నవ్వుతామో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. నవ్వులో చాలా రకాలు ఉన్నాయి. ఆ ఫస్ట్ది ఏంటంటే ఎటిక్వేట్ లాటర్. అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆఫీస్లో రోజంతా కష్టపడి పనిచేసినా బాస్ ఏం మెచ్చుకోలేదు సరికదా, ఇంటికి వచ్చేస్తున్నాం, ఇద్దరు లిఫ్ట్లో ఎక్కినప్పుడు మనం అనుకోకుండా మన బాస్ కూడా మనతో పాటు ఆ లిఫ్ట్లోకి వచ్చారు. మనం ఆ రోజంతా కష్టపడి చేసిన పనిని మెచ్చుకోకపోగా అతడు ఏమంటుంటాడంటే తన కోసం కొంచెం డబ్బా కొట్టుకుంటూ ఉంటాడనమాట.
అప్పుడు మనం ఏం చేస్తాం, నేను ఎంత కష్టపడి పని చేస్తే కనీసం ఒక్క మాట కూడా మెప్పుకోలుగా మాట్లాడకుండా ఈ సోదంతా మాట్లాడుతున్నాడు ఏంటని మనసులో అనుకుంటాం. కానీ అక్కడ మర్యాదపూర్వకంగా ఆయన చెప్పింది బాస్ కాబట్టి ఏం చేస్తామంటే కొంచెం ఆచారం కోసం, మర్యాద కోసం చిన్న చిరునవ్వు నవ్వుతాం. అంటే ఏడవలేక నవ్వడం అంటారు కదా, అది ఎటిక్వేట్ లాటర్ అంటారు. ఇంకొకటి కంటాజియస్ లాటర్. ఆవలింతకు అనున్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడు అంటారు కదా. సో కంటాజియస్ లాటర్ ఏంటంటే ఒకళ్ళు ఆవలిస్తే అందరూ ఆవలించడం స్టార్ట్ చేస్తారు. సో ఈ కంటాజియస్ లాటర్ కూడా అలాంటిదే. సపోజ్ మనం ఫ్రెండ్స్తో బయట డిన్నర్కి వెళ్ళామనుకోండి, ఆ డిన్నర్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్లో ఎవరో ఒకళ్ళు చిన్న జోక్ని చెప్తారు. సో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చెప్పినోడితో పాటు పక్కన వాళ్ళందరూ, అర్థమైన వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇది చూస్తున్న పక్క టేబుల్ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాదు, కానీ వీళ్ళందరూ పడి నవ్వుతుంటారు. సో ఇక్కడ ఏదో జోక్ చెప్పుకున్నట్టని వాళ్ళు కూడా నవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఆ నవ్వు అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. కంటాజియస్ లాటర్ అంటారు దీన్ని. ఇంకోటి నర్వస్ లాటర్, అంటే కొంచెం బిగుసుకుపోయి నవ్వడం. సపోజ్ మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, లేదా ఏదైనా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. ఆ ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, పెద్దవాళ్ళు ఎవరో క్వశ్చన్స్ వేయకుండా ఉండరు. ఆ క్వశ్చన్స్ వేసినప్పుడు మనం సమాధానం చెప్తున్నప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎవరో కొంచెం సెటైరిక్గా మాట్లాడతారు. దానికి నవ్వాలో తెలియదు, నవ్వకూడదో తెలియదు. సో కొంచెం మొహమాటంగా బిగుసుకుపోయి నవ్వితే ఏమంటారో, నవ్వకపోతే ఏమంటారో అని బిగుసుకుపోయి నవ్వుతాం. దాన్ని నర్వస్ లాటర్ అంటారు. ఇంకొకటి బెల్లీ లాటర్ అంటారు. ఇది మీకు అర్థమైపోద్ది. బెల్లీ అని అర్థం అవగానే అర్థం, అంటే పడి కడుపుబ్బా నవ్వారు అంటారు కదా. దిస్ ఈజ్ ద మోస్ట్ ఆనెస్ట్ లాటర్. అంటే హృదయపూర్వకంగా నవ్వడాన్ని ఈ బెల్లీ లాటర్లో మనం హృదయపూర్వకంగా నవ్వుతాం అనమాట, పడి నవ్వుతాం అనమాట. సో సంతోషంగా, అంటే ఇంకా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు పొట్టపట్టుకొని నవ్వారు అంటారు కదా, దాన్ని బెల్లీ లాటర్ అంటారు. నాకు సడన్గా ఇక్కడ ప్రవళిక కనిపిస్తుంది అనమాట, ప్రజెంట్ ఇక్కడ లేదు కానీ. ఎందుకంటే పాస్టర్ గారు ఏదైనా చెప్తున్నప్పుడు చిన్న విషయానికి పడి నవ్వుతుంటుంది. నేను వెంటనే షూ అంటాను అనమాట. అంటే చిన్న హాల్ కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది అని. తను హృదయపూర్వకంగా నిజాయితీగా అక్కడ నవ్వడం నాకు గుర్తొస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే సైలెంట్ లాటర్, అంటే కొంతమంది ఎక్కడ సౌండ్ చేయకుండా సైలెంట్గా చిన్న చిరునవ్వు అలాగా. ఎప్పుడైనా పాస్ట్ గారు ఇక్కడ నుంచి వాక్యం చెప్తున్నారనుకోండి, ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా అని పక్కన కూర్చున్న వాళ్ళతో అలాగా, ప్రజెంట్ ఇప్పుడు సునీలను ప్రదీప్ నవ్వుకుంటున్నారు కదా అలాగా. సో అలాగా వాళ్ళు పక్కన చూసుకొని పిల్లలు కూడా పాస్ట్ గారు ఎవరి గురించి చెప్తున్నారో అర్థమైపోయింది అన్నట్లుగా పక్కన చూసుకొని సైలెంట్గా నవ్వుతూ ఉంటారనమాట. దాన్ని సైలెంట్ లాటర్ అంటారు. ఇంకా స్ట్రెస్ రిలీవింగ్ లాటర్. ఇదేంటంటే మన మజిల్స్, ఈ కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల ఆ ఒత్తిడిని రిలీజ్ చేసేటువంటి లాటర్ అంటారు. మీకు పీజియన్ లాటర్ తెలుసా? పీజియన్ అంటే తెలుసు కదా, పావురం ఎలాంటి సౌండ్స్ చేస్తుందో మనకు తెలుసు. అంటే చిన్నపిల్లలు నవ్వుతుంటారు కదా, అంటే గిగిల్స్. అంటే సపోజ్ ఏదన్నా వాళ్ళు క్లాస్లో నవ్వాలనుకోండి, ఇలా అడ్డు పెట్టుకొని దాన్ని నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తుంటారు, నవ్వకుండా ఉండలేరు. అప్పుడు ఒకలాంటి ఆ పావురం చేసే సౌండ్స్ లాంటివి బయటకు వస్తాయి. దాన్ని మరి ఇక్కడ చేస్తే బాగోదు కానీ పీజియన్ లాటర్ అంటారు. అంటే పావురం లాంటి సౌండ్ వచ్చేటట్టు నవ్వుతూ ఉంటారు పిల్లలు. ఇంకొకటి మీకు తెలిస్తే స్నాటింగ్ లాటర్. స్నాటింగ్ తెలుసు కదా, గొరక. కొంతమంది బ్రేక్ ఇచ్చి అంటే ఆ సౌండ్స్ అన్నీ మనం ఇక్కడ నుంచి చేస్తే బాగోదు కానీ మీకు అర్థమైపోతుంది అనమాట. కొంతమంది ఎలా నవ్వుతారంటే బ్రేక్గా హహా హోహో అన్న సౌండ్స్ మధ్యలో మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే గొరక పెట్టినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని స్నాటింగ్ లాటర్ అంటారు. ఇంకా క్యాండ్ లాటర్ అంటే ఎవరన్నా ఒక్కళ్ళే కూర్చొని, ఎవరు ఉండరు చుట్టుపక్కల, ఒక్కళ్ళే కూర్చొని ఏదన్నా టీవీ షోస్ చూస్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఉల్లాసానికి సంబంధించిన షూస్ చూస్తున్నప్పుడు కానీ ఒక్కళ్ళే పడి నవ్వుకుంటూ ఉంటారు. క్యాండ్ లాటర్ అంటారు. అంటే దీని అర్థం మిమ్మల్ని ఏ జబర్దస్త్ షోలు చూడమని, ఏదో అవి చూడమని నా ఉద్దేశం కాదు కానీ దాన్ని క్యాండ్ లాటర్ అంటారు. ఇంకా ఆఖరిది క్రూయల్ లాటర్. అంటే పేరులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే ప్రక్క వాళ్ళు బాధపడుతుంటే మనం చూసి నవ్వుకుంటాం చూసారా, దాన్ని క్రూయల్ లాటర్ అంటారు. ఇది అస్సలు మంచిది కాదు, దేవుడు అసలు దీన్ని మెచ్చుకోరు. ఎందుకంటే పక్క వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదన్నా
అంటే వాళ్ళు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చూసావా, దేవుడు అడిగి బాగా చేశాడు, లేకపోతే నాతోనే పెట్టుకుంటాడు నా ప్రార్థన దేవుడు బాగా ఆలోచించాడు ఆహాహా అని మనసులో నవ్వుకుంటూ ఉంటాం కదా, దాన్ని క్రూయల్ లాటర్ అంటారు. సో ఇన్ని రకాలైనటువంటి నవ్వులు ఉన్నాయి. ఇందులో మనకి ఆరోగ్యాన్ని కలుగు చేసేవి మంచివేవో మనకి తెలుసు, ఏ నవ్వు నవ్వాలో ఏ నవ్వు నవ్వకూడదో మనకు బాగా తెలుసు. ఎటిక్వేట్ లాటర్, కంటాజియస్ లాటర్, నర్వస్ లాటర్, బెల్లీ లాటర్, సైలెంట్ లాటర్, స్ట్రెస్ రిలీవింగ్ లాటర్, పీజన్ లాటర్, స్నాటింగ్ లాటర్, క్యాండ్ లాటర్, క్రూయల్ లాటర్. సో ఇన్ని రకాలైనటువంటి నవ్వులు ఉన్నాయి. సో మనం ఏ నవ్వు నవ్వుకుంటే మనకు ఆరోగ్యం కలుగుతుందో, సంతోషంగా ఉల్లాసంగా ఉంటామో మనం తెలుసుకొని మంచిగా ఆహ్లాదంగా సంతోషంగా నవ్వుకుందాం, ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ లాటర్ అనేది మనకి దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఎమోషన్, భావోద్రేకం అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ లాటర్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. నవ్వుకోవడం వల్ల, అంటే మంచిగా హృదయపూర్వకంగా నవ్వడం వల్ల అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో ఇక్కడ ఒక పర్ డేకి యావరేజ్గా ఒక చిన్న బిడ్డ రోజుకి 400 సార్లు నవ్వుతారట. అదే పెద్దవాళ్ళు ఎన్నిసార్లు నవ్వుతారు అనుకున్నారు? 15 సార్లు మాత్రమే నవ్వుతారు. అందుకే చిన్నపిల్లల ఫేసెస్ చూసినప్పుడు, వాళ్ళ ముఖాలు చూసినప్పుడు కల్లా కపటం లేకుండా బుజ్జిగా చక్కగా వాళ్ళ ఫేసెస్ చూస్తేనే ప్లెజెంట్గా ఆహ్లాదంగా ఉంటాయి. మన ముఖాలు చూస్తే ఆముదం తాగిన ముఖాలు, బొప్పాయి ముఖాల్లాగా. ఎందుకంటే అది వేసిన జిప్పుని ఓ పట్టాన మనం ఓపెన్ చేయము, ఎవరు కనిపించినా నవ్వము. అదేంటంటే మేము చాలా ఆత్మీయులు, మేము భక్తి పరులం అని నవ్వడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందుకే మన ఫేసులు చూస్తే ఎవరికి ప్లెజెంట్గా అనిపించరు. అదే కదా సామెత ఉంది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతాడ, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. మన ఫేసులు చూస్తే ఎవరికన్నా పెట్టేటట్టు ఉండడానికి మనం మొహం మీద నవ్వు ఉంచుకుందాం. నార్మన్ కజిన్స్ అనేటువంటి వ్యక్తి ఒక రీసెర్చ్ చేశాడు. అతడు ఒక వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఈ లాటర్ థెరపీ గురించి తెలుసుకొని తన మీద తనే రీసెర్చ్ చేసుకొని ఆ లాటర్ థెరపీ తనకి ఆ వ్యాధి నుంచి బయటపడడానికి, స్వస్థత పొందుకోవడానికి చాలా సహాయం చేసింది అని తర్వాత చాలా ఆర్టికల్స్ కూడా అతడు రాయడం జరిగింది. ఇంకా మాయో క్లినిక్ వాళ్ళు రిపోర్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళు కొన్ని అధ్యయనాలు చేసి దాని ఆధారంగా లాటర్ వల్ల, అంటే నవ్వడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో అందులో కొన్ని ఉపయోగాలు మనం తెలుసుకుందాం. ఉపయోగాలు తెలిస్తేనే మనం మంచిగా నవ్వుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, అది బ్రెత్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మన శ్వాస నిశ్వాసల్ని, అంటే ఊపిరి తీసుకొని వదిలే విధానాన్ని, ఆ బ్రీదింగ్ని మంచిగా ఉంచుతుంది మనం మంచిగా నవ్వుకోవడం వల్ల. రెండవది, సపోజ్ మన లంగ్స్లో మ్యూకస్, అంటే మన ఊపిరితిత్తుల్లో ఏమన్నా కఫం ఉంటే ఇది మంచిగా నవ్వడం వల్ల ఈ మ్యూకస్ అనేది కూడా క్లియర్ అవడానికి సహాయపడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే లాటర్ అనేది, ఈ నవ్వడం అనేది కార్డియో ప్రొటెక్టివ్ కూడా. అంటే మన బ్లడ్ వెజల్స్, అంటే మన రక్తనాళాలు మంచిగా పనిచేయాలన్నా, రక్త సరఫరా మంచిగా ఉండాలన్నా ఈ నవ్వు మంచిగా మనకి సహాయపడుతుంది. ఆ రక్త ప్రసరణ గుండెకి మంచిగా సాగాలి అంటే ఈ లాటర్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సైకో న్యూరో ఇమ్యునాలజీ, కష్టంగా ఏం లేదు కదా, మామూలు సైకో అంటే మన మెంటల్ స్టేటస్, ఇమ్యూనో అంటే రోగ నిరోధక శక్తి అని, అండ్ న్యూరో అంటే నరాలకి సంబంధించినది అని. ఈ స్టడీ ఏమి రిపోర్ట్ చేసింది అంటే నరాలకి, మన మెంటల్ స్టేటస్కి, తర్వాత మన ఇమ్యూనిటీకి, రోగనిరోధక శక్తికి సంబంధించినటువంటి ఈ అధ్యయనం నిరూపించింది ఏంటి అంటే, ఈ నవ్వడం అనేది ఈ మూడిటి మధ్య మంచి సంబంధాన్ని తెలియచేస్తుంది. మనం కనుక హృదయపూర్వకంగా మంచిగా నవ్వుకుంటే మన రోగనిరోధక శక్తి, మన నరాల యొక్క ఆ పనితీరు, మన మానసికమైనటువంటి ఆ పనితీరు మంచిగా ఉంటుంది అని ఈ సైకో న్యూరో ఇమ్యునాలజీ అనేటువంటి స్టడీ దాన్ని రిపోర్ట్ చేస్తుంది. ఇంకా మన రోగనిరోధక శక్తిని మనం మంచిగా నవ్వుకోవడం వల్ల అది స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే దాన్ని అభివృద్ధి చేస్తుంది, మంచిగా ఉండేటట్లు చేస్తుంది అని ఈ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇంకా లాటర్ హెల్ప్స్ ఫైట్ ఇల్నెస్ బై మార్కింగ్ ఇన్వేడింగ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఫర్ డిస్ట్రక్షన్ బై WBCs. అంటే మన బాడీలోనే దేవుడు మనకి ఒక రోగనిరోధక శక్తితో ఉంచడం. అదేంటి, తెల్ల రక్త కణాలు అనేవి ఫైటింగ్ సెల్స్ అనమాట. ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన దేహం మీదకి, శరీరం మీదకి దాడి చేసినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు వాటితో ఫైట్ చేస్తాయి. సో మంచిగా నవ్వుకోవడం వల్ల
అవి ఎప్పుడైనా సరే ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరం మీదకి దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే మనం మంచిగా నవ్వుకోవడం వల్ల వీటిని యాక్టివేట్ చేసి అవి ఎక్కడున్నాయో గుర్తించి వెంటనే దాని మీద దండయాత్ర చేయడానికి, ఈ WBCస్ని యాక్టివేట్ చేయడానికి, తెల్ల రక్త కణాలని వాటికి ముందుకు పంపించడానికి ఈ నవ్వు అనేది సహాయపడుతుంది. ఇంకా లవ్ డిక్రీజెస్ ద స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది ఏంటో తెలుసా? కార్టిజోల్ అంటారు. ఈ కార్టిజోల్ అనేది మన బీపీని, షుగర్ని, ఈ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయడానికి కార్టిజోల్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇది ఎక్కువ మోతాదులోకి వస్తుందో, అంటే ఎక్కువ మోతాదులో మన శరీరంలో విడుదలవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందంటే మనం ఎక్కువ తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు ఈ కార్టిజోల్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్, రక్త ప్రసరణలోనికి వచ్చి చేరుతుంది. తద్వారా మన బీపీ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, దానివల్ల చాలా నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ కార్టిజోల్ అనేది ఎడ్రినల్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది మంచిగా ఉన్నంత వరకు ఇదన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది, సమతుల్యంగా ఉంచుతుంది. కానీ ఎప్పుడైతే దీని లెవెల్స్ పెరిగాయో అది బీపీని పెంచుతుంది, షుగర్ని పెంచుతుంది, ఇంకా అది రక్త ప్రసరణలోకి వచ్చేసిన తర్వాత దానివల్ల చాలా నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కార్టిజోల్ లెవెల్స్ని మనం సమతుల్యంగా ఉంచుకోవాలంటే అక్కడ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈట్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. మనం మంచి సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు ఈ కార్టిజోల్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా గెట్ ఇనఫ్ స్లీప్, మనం తగినంత నిద్రపోవాలి, అప్పుడు ఈ కార్టిజోల్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా రిలాక్సేషన్ మెథడ్స్ అంటే మంచిగా నవ్వుకోవడం వల్ల ఈ కార్టిజోల్ అనే దాన్ని మనం నియంత్రించవచ్చు. ఇది రిలీజ్ అయింది అంటే మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాము, సరిగా తినట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు అని అర్థం. సో ఇది బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ సర్క్యులేషన్లోకి, అది బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేసిందంటే తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాలి. ఎక్కువగా కాఫీ తాగే వాళ్ళు ఉంటే కనుక రోజుకి ఆ కెఫీన్ యొక్క లిమిట్ని మీరు తగ్గించుకోండి అని కూడా ఈ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. అంటే మంచిగా ఆహారం తీసుకొని తగినంత నిద్రపోయి మంచిగా ఆహ్లాదంగా మనం నవ్వుకోగలిగినప్పుడు ఈ కార్టిజోల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్ని మనం నియంత్రించవచ్చు అని అధ్యయనాలు మనకి తెలియచేస్తున్నాయి. ఇంకా మనం గమనించినట్లయితే లాటర్ హెల్ప్స్ కంట్రోల్ పెయిన్ బై రేజింగ్ ద లెవెల్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్ న్యాచురల్ ఎండార్ఫిన్స్. అంటే మన బాడీలో ఎక్కడన్నా శరీరంలో పెయిన్ ఉందనుకోండి, నొప్పి ఉందనుకోండి, దాన్ని నివారించాలి, నొప్పిని తగ్గించాలంటే బెస్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా? మంచిగా ఆహ్లాదంగా నవ్వుకోవడం. మీకు ఇష్టమైన వాళ్ళతో ఎవరితోన్నా ఫోన్ చేసి అంటే కొంతమంది ఆరోగ్యవంతమైనటువంటి సెటైర్లు వేస్తుంటారు. అంటే సెటైరే కాదు కానీ స్పాంటేనియస్గా మనం మాట్లాడిన మాటకి ఇంకో మాట మాట్లాడడం వల్ల మనం వెంటనే ఆహ్లాదంగా నవ్వుకుంటూ ఉంటాం. సో తద్వారా అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ ఎంత శక్తివంతమైనవి అంటే ఆ పెయిన్ తగ్గడం మాత్రమే కాకుండా మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం కదా, మార్ఫిన్ అని, అది పెయిన్ కిల్లర్, దానికంటే 50 to 100 times ఇది శక్తివంతమైనవి ఈ ఎండార్ఫిన్స్. సో అందుకనే మనం ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు, మన శరీరంలో నొప్పి ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వారితో మాట్లాడి ఆహ్లాదకరంగా సంతోషంగా నవ్వుకోవడం వల్ల ఆ పెయిన్ నుంచి మనం విడుదల పొందొచ్చు. నిన్న మార్నింగ్ మీటింగ్ అయ్యేసరికి లేట్ అయింది, ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయింది. సో పాస్టర్ గారు నాకు చాలా సివియర్ హెడేక్ ఉందంటే సరే రెస్ట్ తీసుకోండి, 5 o'clock 5:30కి లేచి బయలుదేరొచ్చు అంటే సరే పడుకున్నారు. కానీ ఒక పట్టాన ఫోన్ ఆపరు కాబట్టి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, మాట్లాడుతున్నారు, మెసేజెస్ పెడుతున్నారు, అంటే రెస్ట్లెస్గా అనిపించారు. సడన్గా అన్నారు నాకు చిన్నదానితో మాట్లాడాలని ఉంది అన్నారు. సో సరే అని వెంటనే ఎందుకు దానికంత ఆలోచించడం ఎందుకు అని, నిద్రపోవట్లేదు కదా ఎలాగో అని నేను ఫోన్ చేశాను. సో పాపతో మాట్లాడిన తర్వాత ఫోన్ మంచిగా మాట్లాడుకున్నాం, ఫోన్ పెట్టేసిన తర్వాత పాస్టర్ నా తలనొప్పి ఎగిరిపోయింది అన్న. సో అదేంటంటే మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల ఆ పెయిన్ని అది తగ్గిస్తుంది. పెయిన్ కిల్లర్, ఇట్స్ లైక్ ఏ పెయిన్ కిల్లర్ అనమాట. ఇది మార్ఫిన్ కంటే శక్తివంతమైంది. సో ఎప్పుడైనా మీరు ప్రాక్టికల్గా కూడా టెస్ట్ చేసి చూడండి. మీకు ఎప్పుడైనా అనీజీగా పెయిన్ఫుల్గా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడానికి, సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించి చూడండి, తర్వాత నాకు వచ్చి చెప్పండి. డెఫినెట్గా అది ప్రూవ్డ్ థియరీ అనమాట. ఇంకా మనం చూసినట్లయితే లాటర్ హెల్ప్స్ రిలీవ్ స్ట్రెస్
అంటే ఒత్తిడిని తగ్గించడానికి ఈ నవ్వు అనేది ఎంతగానో సహాయపడుతుంది. స్ట్రెస్ రిలీవర్గా ఒత్తిడిని అధిగమించడానికి ఈ నవ్వు ఉపయోగపడుతుంది. బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యారనుకోండి, అంటే ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా టెన్షన్స్ ఉన్నప్పుడు కొంచెం మనకి ఇష్టమైన వాళ్ళతో నవ్వుతూ గడపడానికి ప్రయత్నించండి. ఆ ఒత్తిడి నుంచి మనం రిలీఫ్ అయిపోతాం. ఇంకా మనం చూసినట్లయితే ద నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు రిపోర్ట్ చేసింది ఏంటంటే, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఉల్లాసంగా సంతోషంగా గడిపే వాళ్ళ యొక్క జీవితం, అంటే వాళ్ళ లైఫ్ సైకిల్, వాళ్ళ ఆయుష్ పెంచబడుతుందంట. అంటే మూతి బిగించుకొని ఆముదం మొక్కల్లాగా ఎప్పుడు నవ్వకుండా ఉండే వాళ్ళ లైఫ్ స్పాన్ కంటే, వాళ్ళ ఆయుష్ కంటే సంతోషంగా ఉల్లాసంగా ఉంటూ మంచిగా నవ్వుకుంటూ ఉండే వాళ్ళ ఆయుష్ పెంచబడుతుందంట. సో నవ్వుకోవడం అనేది మన ఆయుష్ను పెంచుకోవడానికి కూడా కారణమవుతుంది. సో ఎవరికైతే ఎక్కువ కాలం నేను మంచిగా నా పిల్లల్ని పాపల్ని చూసుకుంటూ మంచిగా జీవించాలని ఆశపడతారో, మంచిగా ఆహ్లాదంగా సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్వుకోండి, మన లైఫ్ స్పాన్ని పెంచుకుందాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ లాటర్ అనేది క్రియేటివిటీని, మెమరీని కూడా పెంచుతుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి కనుక తగ్గిపోతున్నట్లు మీకు ఏమైనా అనిపిస్తే వాళ్ళని సంతోషంగా ఉంచడానికి, నవ్వుతూ ఉంచడానికి మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళలో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి ఈ క్రియేటివిటీని కూడా ఈ లాటర్ అనేది పెంచుతుంది. ఎప్పుడు ముఖం మార్చుకొని అలా మూలన కూర్చునే పిల్లల కన్నా అందరితో చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉల్లాసంగా సంతోషంగా ఉత్సాహం ఉన్న పిల్లల యొక్క క్రియేటివిటీని మీరు గమనించండి. వాళ్ళ క్రియేటివిటీకి, వాళ్ళ మెమరీకి, వీళ్ళ మెమరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే ఈ లాటర్ బర్న్స్ క్యాలరీస్. ఎవరైనా కష్టపడకుండా, తిండి తగ్గించకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గాలనుకోండి, వాళ్ళకు మంచి మెడిసిన్ ఏంటంటే రోజుకి 10 నుండి 15 నిమిషాలు మంచిగా నవ్వుకోండి. మంచిగా నవ్వుకుంటే అది అప్రాక్సిమేట్గా సుమారు 40 క్యాలరీస్ని ఖర్చు చేస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటికి నవ్వారు కదా, మీకు 40 క్యాలరీస్ ఖర్చు అయిపోయినట్టే. ప్రాబ్లం ఏం లేదు, ఈరోజు చికెన్ మటన్ తినేయండి. సో మీరు అలా కంటిన్యూస్గా 10 నుండి 15 నిమిషాలు నవ్వుకున్నారనుకోండి, రోజుకి 40 క్యాలరీస్ చొప్పున మీరు ఏమీ కష్టపడకుండా ఉంటే సంవత్సరానికి 3 to 4 pounds ఈజీగా తగ్గిపోతారు. ఎవరు ఇంటర్మీడియట్లు చేయక్కర్లేదు, ఏ ఫాస్టింగ్లు చేయక్కర్లేదు, ఏం ఎక్సర్సైజులు చేయక్కర్లేదు, అంటే అలాన్ని చేయకుండా ఉండమని కాదు, ఈజీగా బరువు తగ్గిపోవడానికి మంచిగా హృదయపూర్వకంగా నవ్వుకుంటే ఆ 40 క్యాలరీస్ చొప్పున లెక్కేస్తే సంవత్సరానికి 3 to 4 pounds ఈజీగా తగ్గిపోతారు అని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. నేనేమి కళ్ళబొల్లి కబుర్లు చెప్పట్లేదు, రీసెర్చ్ బేస్డ్ ఆర్టికల్స్లో పబ్లిష్ అయినవే నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. సో ఈ లాటర్ అనేది ఫిజికల్, మెంటల్, సోషల్ బెనిఫిట్స్, అంటే మనకి భౌతికపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మానసికపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, సామాజికమైన ఉపయోగాలు కూడా ఈ నవ్వడం వల్ల మనకు కలుగుతున్నాయి. ఫిజికల్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి తెలియజేసినటువంటి విషయాలే. ఫస్ట్ వన్, ఫిజికల్ బెనిఫిట్స్లో శారీరకమైనటువంటి ఉపయోగాల్లో ఇట్ బూస్ట్ ఇమ్యూనిటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన రోగనిరోధక శక్తిని అది అభివృద్ధి చేస్తుంది. లోయర్ స్ట్రెస్ హార్మోన్స్, ఈ కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా ఆ ఒత్తిడిని పెంచే హార్మోన్ని తగ్గిస్తుంది. డిక్రీజెస్ పెయిన్, నొప్పిని తగ్గిస్తుంది. రిలాక్స్ యువర్ మజిల్స్, మన కండరాలని రిలాక్స్ చేస్తుంది. ఇంకా ప్రివెంట్స్ హార్ట్ డిసీజ్, మన గుండె సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా హాయిగా నవ్వుకోవడం వల్ల ఆ గుండె సంబంధిత జబ్బులు రాకుండా అది ఆపుతుంది. ఇక మెంటల్ హెల్త్ బెనిఫిట్స్, మానసికమైన ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ నవ్వు ఏం చేస్తుందంటే యాడ్స్ జాయ్ అండ్ జస్ట్ టు లైఫ్, మన లైఫ్ ఆహ్లాదంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తుంది. ఈజెస్ యాంగ్జైటీ అండ్ టెన్షన్, అనవసరంగా ఊరికి మార్నింగ్ మనం విన్నాం కదా ఎగ్జాటేషన్లో, కారణం లేకుండా చిరాకులు పరాకులు పడుతూ ఉంటారు, వాటిని తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా ఇంప్రూవ్స్ మూడ్, అంటే మన మానసికమైనటువంటి స్థితిని మంచిగా ఉంచుతుంది. స్ట్రెంగ్థెన్స్ రిలీజ్, అంటే మనల్ని ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. అదే సామాజికమైనటువంటి ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఇట్ స్ట్రెంగ్థెన్స్ రిలేషన్షిప్స్. ఇప్పుడు సపోజ్ ఏదన్నా మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా సీరియస్గా చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఆ మ్యారేజ్ సవ్యంగా ఉంటుందో లేదో చూస్తున్న మనకే అనుమానం వస్తుంది. సపోజ్ హస్బెండ్ రోజంతా ఆఫీస్కి వెళ్ళి కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే ఆ కాలింగ్ బెల్ కొట్టగానే మనం తలుపు తీసి అలా సీరియస్గా చూసి వెళ్ళిపోయాం అనుకోండి, అతనికి ఇంట్లో రావాలో తెలియదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలో తెలియదు. సో ఆ వివాహం అనేది ఆ సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండాలి అంటే
ఇద్దరు మంచిగా నవ్వుకోవడం, సంతోషంగా ఉండడం అనేది ఏ సంబంధ బాంధవ్యమైనా సరే, ఇంట్లో అత్తమామల్ని చూసి నవ్వడంలో తప్పేం లేదు, తోడికోడలతో మంచిగా నవ్వుకోవడంలో తప్పేం లేదు. కొంతమంది ఏంటంటే ఇంక అసలు బిగుసుకుపోయి అసలు మీరంటే మేము చాలా ఆత్మీయులు అన్నట్టు చర్చిలో కూడా చూసి నవ్వితే వాళ్ళ ఆత్మీయత తగ్గిపోద్దామని కొంతమంది అనుకుంటారేమో. నేను అప్పుడప్పుడు వాళ్ళని చూసి అనుకుంటాను, అంటే నవ్వితే వీళ్ళు ఆత్మీయులు కాదనుకొని నవ్వరా, లేకపోతే ఎందుకు నవ్వరు అని నాకు ఒక ప్రశ్న ఉంటుంది కొంతమందిని చూస్తే. సో రాగానే పక్కన కూర్చున్నటువంటి విశ్వాసిని చూసి నవ్వడంలో తప్పేమీ లేదు కదా. జస్ట్ ప్రైజ్ లార్డ్ అని నవ్వితే అది ఆహ్లాదంగా ఉంటుంది ఆ వాతావరణం. ఇంకా అట్రాక్ట్స్ అదర్స్ టు అస్. మనం కనుక మంచిగా నవ్వామనుకోండి, ఇతరులని ఆకర్షించేవారు. మన మొహం మీద చెరగని చిరునవ్వు ఉందనుకోండి, అందరూ మనకి ఆకర్షించబడతారు. సపోజ్ మనం బ్యాంక్ వెళ్ళామనుకోండి, బ్యాంక్ వెళ్ళగానే మనం అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడగాలని చూస్తూ ఉంటాం. కొంచెం ఎవరి ఫేస్ అయితే ప్లెజెంట్గా ఉన్నమ్మో, ఈ మాడు మొక్కం దగ్గరికి వెళ్తే కరిచేస్తారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కొంచెం ప్లెజెంట్గా ఉన్న మొక్కల దగ్గరికి వెళ్ళి మేడం ఇది కావాలి, సార్ ఇది కావాలని అడుగుతాం. టీనేజర్స్ మీరు నవ్వమన్నారు కదా, ఇతరులను అట్రాక్ట్ చేస్తుందన్నారు కదా అని ఎవరిని చూసి పడితే వాళ్ళని నవ్వకండి. మీ చిలిపి నవ్వులు, చిరునవ్వులు, ముసిముసి నవ్వులు చూస్తే చాలా అనర్థాలు కలుగుతాయి. కాబట్టి టీనేజర్స్ని నవ్వమని నేను చెప్పటం, అంటే మీ గర్ల్స్ని చూసి నవ్వుకోండి, బాయ్స్ని చూసి నవ్వుకోండి, కానీ నవ్వమన్నారు కదా అని అబ్బాయిని చూసి నవ్వమని నా అర్థం కాదు. సో ఇంకా ఎన్హాన్సెస్ టీమ్ వర్క్. ఏదైనా క్లాస్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అప్పగించారనుకోండి పిల్లలకి, వాళ్ళకి నచ్చకపోవచ్చు, మనం చెప్పింది వాళ్ళు వినకపోవచ్చు, అయినా కానీ అక్కడ మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఈ నవ్వు అనేది పనిచేస్తుంది. ఇంకా హెల్ప్స్ డిఫ్యూజ్ కాన్ఫ్లిక్ట్. ఏదైనా సంఘర్షణలు వచ్చినప్పుడు అక్కడ ఏదైనా వాదోపవాదాలు జరుగుతున్నాయి అనుకోండి, ఓకే లెట్ ఇట్ బి, లీవ్ ఇట్ అని మనం ఎవరైనా నవ్వేసేసి ఆ వాతావరణాన్ని తేలిక చేయొచ్చు. ఇంకా ప్రమోట్స్ గ్రూప్ బాండింగ్. ఒక నలుగురు మధ్య బంధాలు మంచిగా ఉండాలంటే ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించడానికి నవ్వు అనేది ఉపయోగపడుతుంది. సో ఫిజికల్, మెంటల్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మదన్ కటారియా అనేటువంటి వ్యక్తి ఈ లాటర్ థెరపీ మీద రీసెర్చ్ చేసి ఇండియాలో కూడా 1995లో ఒక లాఫింగ్ క్లబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని మీద చాలా అధ్యయనాలు నాన్ ఫార్మకాలజిస్ట్ రీసెర్చ్ చేసి జరుగుతున్నాయి. అంటే ఈ ఫార్మకాలజీ అంటే మందులు వాడడం వల్ల కొన్ని రకాలైనటువంటి వ్యాధులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా. సో దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు నవ్వడం వల్ల ఆరోగ్యం ఉంది అని ప్రూవ్ చేయడాన్ని బట్టి ఈ వ్యక్తి లాఫింగ్ క్లబ్ని 1995లో ముంబైలో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అది 120 దేశాలకి విస్తరించడం బట్టి నవ్వుకోవడం ఎంత ఆరోగ్యకరమో మనకి అర్థమవుతుంది. ఇంకా కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ క్లినికల్ ప్రోయాక్టివ్ అనేటువంటి ఒక జర్నల్ ఉంది. ఆ జర్నల్ వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి కొంతమంది పేషెంట్స్ మీద అధ్యయనాలు చేసి వాళ్ళు రకరకాల టెస్టులు కూడా చేసి వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే వాళ్ళ బీపీని, ఆ కార్టిజోల్ లెవెల్స్ని, షుగర్ లెవెల్స్ని, వాళ్ళ స్లీప్ టైంని అన్నిటినీ టెస్ట్ చేసి వాళ్ళు చెప్తుంది ఏంటంటే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, వాళ్ళ యొక్క నిద్రపోయేటువంటి సమయం మంచిగా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన శైలి మంచిగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుతుంది, వాళ్ళు ఆహ్లాదకరంగా జీవించగలుగుతున్నారు, ఒత్తిడి లేకుండా జీవించగలుగుతున్నారు, వాళ్ళ యొక్క కార్టిజోల్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అని వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇంతేకాకుండా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళు ట్రీట్ చేస్తున్నటువంటి పేషెంట్స్ని 2 భాగాలుగా విభజించి కొంతమందికి ఏమో ఓన్లీ మందులు మాత్రమే, మెడికేషన్ మాత్రమే ఇచ్చారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, కొంతమందికి మాత్రం ఈ మందులతో పాటు వాళ్ళ ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉండడానికి వాళ్ళని నవ్వించడం వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు కనుగొన్నటువంటి విషయం ఏంటంటే ఓన్లీ మందులు మాత్రమే తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే మందులతో పాటు వీళ్ళు సంతోషంగా ఉండడానికి, నవ్వుకోవడానికి ఎవరినైతే ప్రేరేపించారో వాళ్ళు వీళ్ళకన్నా త్వరగా రికవరీ అయినట్టు, త్వరగా వాళ్ళు హీల్ అయినట్టు, త్వరగా స్వస్థతను పొందుకున్నట్టు వాళ్ళు గమనించారు. సో నవ్వుకోవడం అనేది మంచిదే, అంటే వేరే నవ్వులు నవ్వమని నేను చెప్పట్లేదు, కానీ మంచిగా, ఆహ్లాదంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా నవ్వుకోవడం అనేది మంచిది. సో వీళ్ళందరూ కూడా ఇంత రీసెర్చ్ చేసి, ఇంత అధ్యయనాలు చేసి, ఇంత కష్టపడి ప్రూవ్ చేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా
కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. మనకు తెలుసు కదా, ప్రతి టాపిక్ని ఇన్ఫ్లేషన్ గురించి, మన విహారం గురించి, విరామం గురించి, ద్రవ్యోల్బణం గురించి, మన సంక్షేమం గురించి, ఆస్తి చట్టాల గురించి, ప్రతిదాని గురించి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయని మనం ఆల్రెడీ ధ్యానం చేశాం కదా. వీళ్ళు ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంతమంది పేషెంట్స్ మీద ఖర్చు పెట్టి స్టడీ చేసి అధ్యయనం చేసి తెలిపిన విషయాలన్నీ ఎప్పుడో ఉచితంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడ్డాయి. అయితే ఫ్రీగా వస్తే మనకి దానికి విలువ తెలియదు కదా. ఖర్చు పెట్టి డాక్టర్కి 500 సమర్పించుకొని మీరు నవ్వుకోండి అని చెప్తే దాన్ని ఫాలో అవుతాం. కానీ బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని సాధన చేయాలని మాత్రం మనకు అర్థం కాదు. అదే విషయాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో, A cheerful look brings joy for the heart, good news makes for good health. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ఇంకా ప్రోవర్బ్స్ 17:22 ఇక్కడ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో, ఏ చీర్ఫుల్ హార్ట్ ఈజ్ ఏ గుడ్ మెడిసిన్. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో కూడా, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షంతో నీ పెదవులను నింపును అని. మనకు అనిపిస్తుంది అసలు దేవుడు ఎప్పుడన్నా నవ్వుతారా అని. ఇక్కడ కీర్తనాకారుడు 2వ అధ్యాయం 4వ వచనం అంటున్నా, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఎందుకంటే ఈ ఎమోషన్ దేవుడిచ్చిందే మనిషికి. ఇంకా కీర్తనకారుడు 126వ అధ్యాయం 2వ వచనంలో, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఇంకా అక్కడ పారబుల్స్ చెప్పేటప్పుడు కూడా మన ప్రియ ప్రభు ఆ లాస్ట్ కాయిన్ అంటే పోగొట్టుకున్న నాణ్యం గురించి చెప్పినప్పుడు, పోగొట్టుకున్న గొర్రెని గురించి చెప్పినప్పుడు ఆఖర్లు చెప్పినటువంటి మాట, ఒక పాపి రక్షించబడినప్పుడు దేవదూతలు ఎదుట సంతోషం కలుగుతుంది అని. సో ఈ నవ్వు అనేది దేవుడు పెట్టినటువంటి ఎమోషనే, దేవుడిచ్చినటువంటి భావోద్రేకమే. సో ఇంకా మనం చూసినట్లయితే వీళ్ళు ప్రూవ్ చేశారు, రీసెర్చ్ చేసిన తర్వాత ప్రూవ్ చేశారు ఏంటంటే మనిషి యొక్క లైఫ్ స్పాన్ నవ్వుకోవడం వల్ల పెరుగుతుందని. కానీ సామెతల గ్రంథకర్త ఆల్రెడీ ఎప్పుడో 14వ అధ్యాయం 30వ వచనంలో రాసించారు కదా, ఏ రిలాక్స్డ్ యాటిట్యూడ్ లెంథెన్స్ ఏ మ్యాన్స్ లైఫ్. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మన లైఫ్ స్పాన్ పెంచుకోవాలంటే అక్కడ రిలాక్స్డ్గా ఉండాలి అని, అక్కడ సాత్వికమైన మనసు సంతోషంగా ఉండాలని ఇక్కడ తెలియచేస్తున్నారు. సో లాటర్ ఈజ్ జస్ట్ గుడ్ మెడిసిన్. నవ్వుకోవడం అనేది ఒక మంచి ఔషధం లాంటిది. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మన ఆరోగ్యానికి అది మేలు చేస్తుంది. లాటర్ ఈజ్ గాడ్స్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్. మనకి దేవుడు ఉచితంగా పెట్టినటువంటి ఈ భావోద్రేకము ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఒక మంచి ఔషధం, దేవుడిచ్చినటువంటి ఔషధమే. ఏ లాఫ్ కెన్ హీల్ ద మైండ్, బాడీ అండ్ సోల్. ఒక మంచి నవ్వు మన ప్రాణాత్మ శరీరాల్ని స్వస్థపరచగలుగుతుంది. సో దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, ప్రణాళికని కలిగి ఉన్నారు. మనం మంచిగా ఆయన ఉద్దేశాలను నెరవేరుస్తూ ఆరోగ్యంగా ఉంటూ, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం గుర్తెరిగి, ఆత్మ ఎంత ప్రాముఖ్యం. సో వరాలు, ఫలాలు, ఆత్మతో నింపబడడం, అగ్నితో నింపబడడం, పరిశుద్ధాత్మ యొక్క వరాలు పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో మనం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. ఇవన్నీ నెరవేర్చాలంటే మన పనులు మనం చేసుకోవాలన్నా, మన కుటుంబ సంక్షేమం మనం చూడాలన్నా, దేవుని పరిచర్య చేయాలన్నా ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించి ఆత్మయు, జీవము, శరీరం మూడు కూడా ఆయన రాకడ సమయంలో నిందారహితంగా ఉండాలి. కాబట్టి మనం ఈ మూడిటి విషయంలో శ్రద్ధ వహిస్తూ ఆత్మతో పాటు జీవము, శరీరం కూడా ప్రాముఖ్యమైన గుర్తించి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచిగా సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఆయన మాట వింటూ దేవుణ్ణే సేవిస్తూ వ్యాయామం చేస్తూ మంచిగా నవ్వుకుంటూ 10 కాలాల పాటు హాయిగా జీవిస్తూ మనతో పాటు ఇతరులను కూడా అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ ఆయన ఉద్దేశాలను నెరవేర్చే వారంగా ఉంటూ దేవుని నామానికి మహింకరంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఓ మనిషి, ఓహో మనిషి, తప్పులు దిద్దుకు మసలితే దైవానుగ్రహం లభించదా? ప్రళయ జాలంలో మునగక ముందే ఓడలు చేద్దామా?
అగ్ని జ్వాలల్లో కాలక ముందే ఆలోచిద్దామా? స్వార్థము కంచెలు తెంచి మనిషిని మనిషిగా చూద్దామా? ప్రకృతి ఒడిలో దైవం నీడలో ఆనందిద్దామా? ఓ మనిషి, ఓహో మనిషి, మన చేతులు బాగుండాలి, మన హృదయం బాగుండాలి, సాటి మనిషిని ప్రేమించాలి, ఆ దైవం కరుణించాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ.